నమస్తే ప్రజెంట్ మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగులంతా కూడా ఈ ఇందిరా పార్కుకి తరలి రావడం జరిగింది. ఇక్కడ మరి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అంటే అధికార పక్షం కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు సైతం ఈ స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇందిరా పార్క్కి వచ్చినటువంటి విద్యార్థుల యొక్క సమస్యలు, నిరుద్యోగ సమస్య, ముఖ్యంగా గ్రూప్ 1లో 1:100 కల్పించాలి, మరో పక్కన గ్రూప్ 2, 3 పోస్టులలో కూడా వాళ్ళకి న్యాయం కల్పించాలని చెప్పేసి కూడా పోస్టులను పెంచాలన్నటువంటి ఆలోచనతో పాటు మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి వాళ్ళైతే ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. గురుకుల పోస్టుల్లో మిగిలి ఉన్నటువంటి 3500 పోస్టులు సైతం కూడా బ్యాక్లాగ్ లో వేయకుండా ఇమ్మీడియట్ గా పూర్తి చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున కూడా వేలాది మంది నిరుద్యోగులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వివిధ సంబంధించినటువంటి వాళ్ళు ఒకరేమో 1:100, మరొక పక్కన గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలి, మెగా డిఎస్సి వేయాలన్నటువంటి వాళ్ళ యొక్క డిమాండ్ ని ఇక్కడ వ్యక్తపరుస్తా ఉన్నారు. బ్రదర్, ఎక్కడి నుంచి రావడం జరిగింది? మీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఎందుకు? నిరుద్యోగుల సమస్యలు తీస్తారని. వాళ్ళే మా తరపు మేము వాళ్ళకు ఇచ్చినాం, వాళ్ళకు హామీ ఇచ్చారు. మేము నిరుద్యోగ సమస్య మొత్తం ఇస్తాము. రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలోకి వచ్చినాక ఒక ప్రకటించారు, డిసెంబర్ లోపల మేము 2 లక్షల జాబులు ఫిలప్ చేస్తామని చెప్పిండు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే, వాళ్ళ అధికారంలో ఇచ్చారు, మేము నిరుద్యోగాలను విరిగిపోయాం. ఫస్ట్ డిమాండ్ మీద ఏంటంటే 1:100 తీయాలి. ఏంటి ప్రిలిమ్స్ రిజల్ట్ 1:100 ప్రకారం తీయాలి. ఎందుకంటే ఫస్ట్ మేము 2022 నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నాం. ఒక్కసారి క్యాన్సిల్ అయింది, 2సారి క్యాన్సిల్ అయింది, ఇప్పుడు 3rd టైం. ఏంటంటే చాలా మందికి ఏంటి ఆర్థిక సమస్యలు, మళ్ళీ కాన్సన్ట్రేషన్. మనం ఫస్ట్ విధంగా పర్ఫార్మెన్స్ చేసి సెకండ్ చేయలేము, సెకండ్ 3rd చేయలేము. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎంతో మంది అప్పులతో ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోయారు ఆల్రెడీ. ప్రైవేట్, గవర్నమెంట్ వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ వల్ల లీవ్స్ దొరకలేదు, వాళ్ళు కూడా సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా 1:100 తీయాలి. నెక్స్ట్ వాళ్ళే అన్నారు, ఏంది ఒకప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు, నువ్వు ప్రకటించిన పోస్టులు ఎన్ని, నువ్వు ఇచ్చిన పోస్టులు ఎన్ని అని అన్నాడు. అది కాబట్టి ఏంది గ్రూప్ 2లో పెంచుతాను అతనే అన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ వచ్చేసరికి దాని గురించి మాటలు ఏమో ముచ్చట్లేదు. ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 పోస్టులు ఖచ్చితంగా 2000 పెంచాలి. అది మీరు ప్రతిపాదించిందే. ఇంకోటి 1:100 కూడా ప్రతిపాదించింది వాళ్ళు బట్టి విక్రమార్కనే. అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు ప్రతిపాదించినా లేదా? ఇది చాలా 10 ఏళ్ల తర్వాత మీకు నోటిఫికేషన్ వచ్చింది, అందరికీ న్యాయం జరగాలి, అందరూ రాయాలి. కాబట్టి మీరు 1:100 తీయడానికి ప్రతిపాదించిన అసెంబ్లీలో మాట్లాడండి, బయట కూడా కాదు. కాబట్టి మరి ఇప్పుడు ఏమైంది అడిగి మర్చిపోయినా మీరు? అసలు మేము అడగముందే మీరు చెప్పాలి. అసలు అప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి మేము 1:100 పరిగణిస్తున్నాం, మీకు మీరే చెప్పాలి. ఇప్పుడు మీరు డిమాండ్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు అంటే ఏంటంటే అధికారం రాకముందు ఒక పక్క, అధికారం వచ్చిన తర్వాత ఒక పక్కన. ఇంకొకటి గ్రూప్ 3 పోస్టులు కూడా 3000 వేయాలి. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి అసలు మీకు తెలిసి కేసీఆర్ గవర్నమెంట్ ఒక్కటి కూడా పోస్టులు వేయలేదు. మరి అవన్నీ పోస్టులు ఏమైపోయినాయి? అది ఒకటి. పార్టీ ఏంటంటే చాలా మందికి రిజల్ట్స్ ఇస్తున్నారు కానీ ఎవరికి జాయినింగ్ ఇవ్వడం లేదు. ఇప్పుడు గురుకుల అంటే గురుకుల అయితే పాపం 1 ఇయర్ నుంచి ప్రిపేర్ అయిపోయి వాళ్ళకి జాబ్లు వచ్చిన సంతోషం కూడా లేదు. అటు ప్రైవేట్ జాబ్లు ఆపేసి 1 ఇయర్ నుంచి ప్రిపరేషన్ చేసిన అప్పులు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జాబ్ వచ్చింది అంటే పేరుకు జాబ్ వచ్చింది, డబ్బులు ఏమీ లేవు. వాళ్ళు కూడా 4 నెలల నుంచి ఇప్పటి వరకు జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తలేవు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు కూడా రిజల్ట్ పై వచ్చి 5 ఏళ్ళ తర్వాత ఇస్తావు, మరి మళ్ళీ కేసీఆర్ వచ్చినాక ఇస్తారా మాకు జాబ్లు? నువ్వు ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఎవరైనా ప్రకటిస్తాడు. నువ్వు జాబ్ అంటే మాకు శాలరీలు ఇచ్చినప్పుడే కదమ్మా. ఇప్పుడు ఆర్థిక సమస్యనే కదా పరిష్కారం. నిరుద్యోగులు ఎందుకు జాబులు ఇచ్చి పేరు కాసే జాబులు ఇచ్చుడు? నిరుద్యోగులకు ఆర్థికంగా వాళ్ళు బలపడినప్పుడే దానికి పరిష్కారం. నువ్వు అందరికీ రిజల్ట్ ప్రకటించి అపాయింట్మెంట్ నీ జాయినింగ్ ఆర్డర్ ఇవ్వ అంటే ఎందుకు? 30,000 జాబులు ప్రకటించి ఇచ్చినా అని చెప్పి ఎవరికి ఇచ్చినా? ఎంతమంది జాయిన్ అయ్యారు? ఒక్కరికైనా జాయిన్ అయ్యారా? ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు చూపి నాకు ఏంది మరి? కాబట్టి ఈ 4 డిమాండ్లు పోయి 1:100 పరిగణించాలి. నెక్స్ట్ గ్రూప్ 2 జాబ్లను 2000 పెంచాలి, గ్రూప్ 3 జాబ్లను 3000 పెంచాలి. ప్రతి ఒక్కరికి రిజల్ట్ వెంటనే ప్రకటించి జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఇక ఏదో ఎగ్జామ్ కండక్ట్ చేసాం మేము 5 ఏళ్ల తర్వాత రిజల్ట్ ప్రకటిస్తే అది రాదు, వెంటనే జరగాలి. ఇది మా డిమాండ్స్. ప్రధానమైనటువంటి డిమాండ్ మా ప్రధానమైనటువంటి డిమాండ్లు గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100 చేయాల్సిందే, డిఎస్సి పోస్టులు అది కూడా పెంచాల్సిందే. పెంచకుండా మీరు అన్ని డేట్లు ఇస్తే కామ్గా చదువుకుంటూ కూర్చుంటాం అని అనుకుంటున్నారేమో, అది కాదు. మీకోసం మేము పనిచేయడానికి పుస్తకాలు ఎట్లా పక్కన పెట్టినామో మీకు మిమ్మల్ని ప్రశ్నించడానికి కూడా అదే విధంగా పనిచేస్తామని మేము చెప్తున్నాం. ఈరోజు మీరు చాలా రోజుల కానించి ధర్నాలు చేస్తా ఉన్నారు. ఒక పక్కన టీఎస్పీఎస్సీని, గురుకులాన్ని, రేవంత్ ఇంటి దగ్గర కూడా మీరు ముట్టడించేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు మరి ప్రభుత్వం స్పందించట్లేదు అని అనుకుంటా ఉన్నారు? ఎందుకు స్పందించట్లేదంటే మాకైతే మా సైడ్ నుంచి చూస్తే ఒకటే కనిపిస్తుందండి, నిర్లక్ష్యం. ఫస్ట్ వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు మా పట్ల. ఇంకొకటి మా రిప్రజెంటేటివ్స్ అని చెప్పుకునే పెద్ద మనుషులు
ప్రాపర్ సమాచారం ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళ పదవులు ఏడబోతాయో అని భయంతో ఇవ్వట్లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు నిరుద్యోగుల జీవితం ఇప్పుడు లిటరల్ గా మా జీవితాలతో ఆడుకుంటున్నట్టే అండి. ఇది చాలా సెన్సిటివ్ విషయం. మీకు ఎందుకు అర్థం కావట్లేదు సెన్సిటివ్ విషయం అని చెప్పి? అంటే ఇప్పుడు ఒక హైదరాబాద్ లో ఒకటే లేరు నిరుద్యోగులు అనేది, ఎంటైర్ స్టేట్ ఉన్నారు కదా మీరు. ఎంటైర్ స్టేట్ లో లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ న్యాయం చేయాలి కదా. మేమేమి కొత్త ఈ పెద్ద గొంతమ్మ కోరికలు మేము కోరట్లేదు కదా. మేము అడిగేది నువ్వు చెప్పినే మేము అడుగుతున్నాం. అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యాలిడ్ అయినవి ఇప్పుడు న్యాయం కాదు, అది కరెక్ట్ కాదా? అప్పుడేమో తప్పు, ఇప్పుడు తప్ప అప్పుడు ఏమనుకుంటున్నారు అసలు? అంటే ఆ రోజు గ్రూప్ 2 and 3 పోస్టులు కేటీఆర్ పెంచుతా అని చెప్పిండు. పెంచిన తర్వాత నువ్వేమన్నావు? ఆయన ఇస్తా అని చెప్పిన దానికంటే ఒకటి ఎక్కువ చేసి నేను మీకు రిలీజ్ చేస్తా అని చెప్పినావు. ఏది ఎందుకు చేయలేదు? ఈ రోజు నువ్వు చేయాలి కదా. ఇప్పుడు రిప్రజెంటేటివ్స్ అని చెప్పుకున్న వాళ్ళన్నా కనీసం సమాచారం ఇవ్వాలి కదా. అట్లా కాదు, ఇట్లా జరుగుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు బాధపడుతుందని చెప్పే బాధ్యత అప్పుడు ఏంది? ఎలక్షన్స్ ముందు బాధ్యత తీసుకున్న వాళ్ళు ఇవాళ ఎందుకు బాధ్యత తీసుకోరు? మీకు పదవులు వచ్చినాయి కాబట్టి బాధ్యతలు తీసుకోరా మీరు? సో ఇవి మీరు చేయాల్సిన డిమాండ్స్ ఇవి ఎందుకు మీరు ఎంత నెగ్లిజెన్స్ అంటే అంత ఇన్ని రోజుల్లో ఎంతమంది దగ్గర వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కలవడు, కేటీఆర్ ఎవరిని కలవడం. ఈ రోజు మీరు కలుస్తున్నారా? నేను అడుగుతున్నా, మీరు కలుస్తున్నారా? రేవంత్ రెడ్డికి ఆయన ఇంటి ముందు ధర్నాలు చేస్తే కనిపించలేదా? ఫోన్ లో సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేసుకున్నా కనిపిస్తుందండి. ఎందుకు అంటే నువ్వు చూడనట్టే ఉంటున్నావు కదా. ఆ రోజు విమర్శించడానికి పనికొచ్చిన మాట ఈ రోజు న్యాయం చేయడానికి పనికి రావట్లేదా? నీకు చేయాలి కదా న్యాయం. మేము ప్రతిదీ చేయమని అడుగుతలే. అరే నీకు పాసిబుల్ అయినవి ఎంతో కొంత చేయాలి కదా. ఇప్పటి వరకు 6 నెలల నిరుద్యోగులకి సంబంధించింది ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదండి. ఆయన ఇచ్చిన హామీలన్నీ మేమేం నిరుద్యోగ వృత్తి అడుగుతలేదు, నువ్వు ఇచ్చిన హామీ కానీ మాకు అవసరం లేదు. జాబ్ క్యాలెండర్ కూడా హుటాహుటిని ఏమని మేము అడుగుతలేదు. మేము అడిగేది పోస్టులు పెంచమని అడుగుతున్నాం. మీ పోస్టులు పెంచమని అడిగితే మీరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఆ జాబ్ క్యాలెండర్ ఇస్తామనేది మేము అడిగినాం. ఆ జాబ్ క్యాలెండర్ మీరు టైం తీసుకొని వెళ్ళగా ఇవ్వండి, పర్వాలేదు, మేము దానికి ఏమి ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. ఇప్పటికిప్పుడు ఏమని కూడా మేము డిమాండ్ చేయట్లే. డిమాండ్ చేసినవి డిమాండ్స్ పక్కన పెట్టి డిమాండ్ చేయనివి ఇస్తానేది మీరు, అది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం ఏర్పాటు కేవలం 6 నెలలు మాత్రమే అవుతా ఉంది. దాంట్లో 3-4 నెలలు ఎన్నికలు కూడిపోయింది. ఇప్పుడే రోడ్లు నిరుద్యోగులు ఎక్కడం, దీని వెనకాల వేరే పార్టీ శక్తులు నడిపిస్తా ఉన్నాయన్నటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు. మరో పక్కన ఇప్పుడు ఉన్నటువంటి మీ పక్షాన ఉన్నటువంటి కోదండరామే కావచ్చు, బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు మీ సంబంధించినటువంటి సమస్యలు వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకువెళ్ళి వాళ్ళ సమాధానం ఏ విధంగా ఉంది? వాళ్ళ సమాధానం ఏం లేదండి. సమాధానం వాళ్ళు ఇచ్చి ఉంటే ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చేటోళ్ళం కాదు కదా. వెళ్ళినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చేస్తాం చూస్తాం, ఎన్ని రోజులు చేస్తాం, మరి చేస్తాం చూస్తాం అని మాట్లాడేటోళ్ళు డేట్లు ఎందుకు అనౌన్స్ చేసిరు? నీకు ఏదైనా ప్రొసీజరల్ డిలే ఉంటే నువ్వు టైం తీసుకొని చూసి డేట్లు మెల్లగా ఇవ్వాల్సింది. ఎంపీ ఎలక్షన్స్ కోసం డేట్లు ఇచ్చేసినావు, ఈ రోజు చేస్తాం చూస్తాము అని అంటే దాని అర్థం ఏంటి? అంటే వీళ్ళకి డేట్లు ఇస్తే వీళ్ళు కామ్గుంటారు, కూర్చొని చదువుకుంటారు, మన జోలికి రారని అనుకుంటున్నావా? అట్లేముండదు. ఎందుకంటే ఇప్పుడు మేము నష్టపోయిన వాళ్ళం మేమండి, నీకోసం కష్టపడ్డోళ్ళు నిరుద్యోగులు. అట్లాంటి వాళ్ళని నువ్వు అన్యాయం చేస్తే ఎవరికైనా కడుపు మంటే కదా, ఎవరికైనా బాధ అవుతుంది కదా. ఎన్ని రోజులు మా ఉసురు పట్టుకొని పోయి ఎన్ని రోజులు ఇట్లా చెప్పండి, నాకు అర్థం కాదు. రోడ్ల మీదకి రావడానికి కారణం దానికి ఆ కారణం ఎవరు? మీరే కదా. మీరే సక్రమంగా చేసి ఉంటే ఈరోజు మేము రోడ్ల మీదకి రాం కదా. సరే 6 నెలలు అయింది అని అంటున్నారు. 6 నెలల కంటే ముందు నుంచే మేము గత ఆగస్టు నుంచే మా ప్రాబ్లమ్స్ మీదకి వల్ల మేము రోడ్ల మీదకి వచ్చినాం. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ మాతో ఉంది కదా. ప్రతి సమస్య తెలుసు. నువ్వు నిజంగా రెస్పాన్సిబుల్ ఉండి సమస్యల్ని తీర్చాలనుకున్నాడు అయితే ఆ రోజు నుండి పని మొదలు పెడుతుంటే కదా. సరే అసెంబ్లీ ఎలక్షన్ బిజీలో నువ్వు వదిలేసినావు, వచ్చి రాగానే కనీసం పట్టించుకోవాలి కదా. ఇంతవరకు ఏం పట్టించుకున్నావు చెప్పు? ఏం పట్టించుకుంది కాంగ్రెస్ గవర్నమెంట్? పోయి అడిగితే చేస్తాంలే చూస్తాంలే అని అంటారు తప్ప అడగకపోతే సమస్యలు అసలు ఉలుపు ఉండదు పలుకు ఉండదు. అట్లాంటి మొన్న అపోజిషన్ ని అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. కానీ అంతకుముందు ఎవరండి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడింది? చెప్పండి, ఎవరు మాట్లాడారు? అంటే నీకున్న బలం వాళ్ళకు పోతుందని భయంతో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నావు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మేము వినేసి కామ్గా చదువుకుంటాం అనుకుంటున్నావా? అట్లా ఏముండే. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన ప్రతి మాట నువ్వు చేయాలి. చేయకుండా నువ్వు ఎందుకు ఏం రాము? గాంధీ భవన్ లో మైక్ల ముందు వదిలేతే ఏమొస్తుంది నీకు? నేను ఒకటి అడుగుతున్నా. ఇప్పుడు అందరు పోయి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసుకుంటారు. ఇప్పుడు బాధపడేటోళ్ళం మేము, సఫర్ అయ్యేది మేము. మీరు మమ్మల్ని వచ్చి అడగండి, వాళ్ళ వల్ల మాకు జరిగిన న్యాయమైంది అన్యాయమైంది మేము చెప్తాం. కానీ ఎవరు వచ్చి ముందుకు వచ్చి అడగట్లేదు కదా. ఇప్పుడు బల్మూరు వెంకట్ ని ఇంటర్వ్యూ చేస్తారు, రియాజ్ ని ఇంటర్వ్యూ చేస్తారు. ఆయన ఏమంటాడు? రియాజ్ 58 నుంచి 61 చేసారు కాబట్టి పోస్టులు ఖాళీ లేవంటే మరి ఎలక్షన్స్ ముందు కూడా అంతే ఉంది కదా.
ఎలక్షన్స్ ముందు అంతే ఉంది. ఆ రోజు గుర్తు రాలేదా నీకు? హామీ ఇచ్చే రోజు నీకు గుర్తు రాలేదా? సరే పోనీ, అయిన తర్వాత నువ్వు అది మార్చినావా, మళ్ళీ 58 కి మార్చినావా? మార్చితేనన్నా మేము అనుకుంటాం కదా, సరైన 58 కి మార్చింటూ కొంచెం టైం పడుతుందని మేము ఆగుతాం కదా. అది చేయలే, ఇది చేయలే, ఇంకే రకంగా నమ్మాలి? ఇంకెన్ని రోజులు టైం కావాలి మీకు? మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కూడా ఇంతమంది రోడ్ల మీదకి రావడం జరిగింది. గ్రూప్ 1, 2 కావచ్చు, 1:100 డిమాండ్ కావచ్చు, గురుకులకు సంబంధించిన డిఎస్సి వాళ్ళు మెగా డిఎస్సి చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇందిరా పార్క్ కి. ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించకపోతే రేపు మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది? కార్యాచరణ అనేది ఎప్పుడు మేము ముందు ఏది అనుకోము, కానీ మాకు తోచింది మాత్రం మా నిరసన ఎంత పీస్ఫుల్ గా తెలపాలో అంతే పీస్ఫుల్ గా ఎవ్రీడే తెలుపుతూనే ఉంటామండి. ఈ విషయంలో వెనక్కిపోము. ఎందుకంటే అన్యాయానికి గురైంది మేము. అన్యాయం చేస్తున్నావు, మాకు ఇంత మొత్తుకొని చెప్తున్నా నీకెందుకు చెవికి ఎక్కడం లేదు? ఈ రోజు ఇప్పుడు నిజంగా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే రిప్రజెంటేటివ్స్ అని చెప్పుకునేటోళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. నీ వెనకాల తిప్పుకొని 10-20 మందికి పైసలు ఇచ్చి నువ్వు తిప్పుకొని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోదు కదా. ఈ లక్షల మందికి సమాధానం ఎవరు చెప్పాలి? ఎందుకు చెప్పట్లేదు సమాధానం? మీరు వాళ్ళ బాధలు ఎందుకు తీర్చట్లేదు? మిమ్మల్ని పెద్ద పెద్ద కోరికలు అడుగుతలే. మాకు నెలకి 4 నువ్వు చెప్పినావు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినావు, దాన్ని మేము అడగం కదా. మాకు అవసరం లేదు, పుట్టికొచ్చే మా పైసలు మాకు అవసరం లేదు. మాకు రావాల్సిన రైటే మేము అడుగుతున్నాం. మా కష్టంతో మేము బతకాలనుకున్నాం. మాకు రావాల్సిన జాబ్ల నెంబర్లే మేము అడుగుతున్నాం తప్ప ఇంకొకటి మీ ఇంట్లోకి వెళ్ళి తీసి పెట్టమని మేము అడుగుతలేము. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. మేము ఇవ్వలేదుగా, లేకపోతే వేరే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదుగా. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా వాళ్ళ గద్దెలు దించే వరకు పోరాడినాం, కేసులు పెట్టించుకున్నాం. ఎందుకు? మీరు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని చెప్పారు కాబట్టి మేము మీకు సహకరించినాం. నిరుద్యోగులు 100 నియోజకవర్గాలు, ఇదే రియాజ్ బలమూరి వెంకట్ 100 నియోజకవర్గాలను నిరుద్యోగులు అందరూ తీసుకెళ్లి వాళ్ళు ఏడ పండుకున్నారో తెలియదు, ఏ తిన్నారో తెలియదు. పిల్లలు బస్టాండ్లలో పండుకున్నారు, రోడ్ల మీద పండుకున్నారు, తినడానికి తిండి లేదు పిల్లలకు. అయినా కూడా వాళ్ళు ఓన్ చేసుకుని కార్యకర్తల కంటే దారుణంగా మీరు నిరుద్యోగులు వాడుకొని వీళ్ళ మీరు గద్దెక్కిన తర్వాత ఇది మళ్ళీ అప్పుడు వాళ్ళ చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇదంతా అపోజిషన్ చేసేటువంటి కుట్ర అని చెప్పారు. వీళ్ళే చెప్తారు మీరు ఎట్టకేలకు మీరు మళ్ళీ నిరుద్యోగులను కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు అని చెప్పి మీరు చేసే ఆరోపణతో అర్థమైపోతుంది. మీరు ఇప్పుడు డైరెక్ట్ గా పట్టగాల్సి మీరు చేస్తారు. ఏంటి అపోజిషన్ వాళ్ళు చేస్తారు, ఆనాడు వాళ్ళే చేసారు, ఆనాడు మీరు కొట్లాడారు. మరి మీరు అప్పుడు అపోజిషన్ లో ఉండే మీరు కూడా అప్పుడు ప్రభుత్వంలో రావడానికి కొట్లాడినట్టే కదా. మీరు వేసిన క్వశ్చన్ కి నేను చేస్తున్నా, ఆనాడు మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు మీరు నిరుద్యోగులను సపోర్ట్ చేయడానికి వచ్చారా, లేకపోతే మీరు గద్దెలు ఎక్కడానికి మాత్రమే నిరుద్యోగులను వాడుకున్నారా అనేది మీ ప్రశ్నకు నేను వాళ్ళకి ప్రశ్న ఇస్తున్నా. రెండో విషయం, ఇవాళ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవి కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఆరోపణలో ఎంతవరకు జస్టిఫికేషన్ చేసుకోవచ్చు అనేది పాయింట్. ఇప్పుడు మేము మిమ్మల్ని ఆరోపిస్తున్నాం ఏంటి? మీరు జాబ్ క్యాలెండర్ మీరే ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు అది జాబ్ క్యాలెండర్. అధికారికంగా పెద్ద పెద్ద పేజీలు ప్రతి ఒక్క పేపర్లో న్యూస్ పేపర్లో మెయిన్ యాడ్ ఇచ్చారు, పెద్ద పెద్ద యాడ్ ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇచ్చారు. మీరు ఇచ్చి ఏదైనా ప్రైవేట్ రంగం ఏదైనా పెట్టుకుంటే బిజినెస్ పెట్టుకుంటే ఏ విధంగా ఆ బిజినెస్ కు యాడ్లు ఇచ్చుకుంటారో ఆ విధంగా మీరు జాబ్ క్యాలెండర్ పెద్ద యాడ్ లాగా ఇచ్చి నిరుద్యోగులను మీరు మభ్యపెట్టి వాళ్ళని వాడుకొని ఇవాళ మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ మీరు అమలు చేసిర్రా? మీరు 2 నెలలకే మీరు ఎందుకు ఇచ్చారు? మీరు జాబ్ క్యాలెండర్ సంవత్సరం తర్వాత ఇవ్వాల్సింది. ఆనాడు జాబ్ క్యాలెండర్ వాళ్ళే ఇచ్చారు కదా. జనవరిలో పోస్టులు ఇస్తామని ఇచ్చారు, ఫిబ్రవరిలో పోస్టులు ఇస్తామని ఇచ్చారు, మార్చిలో నోటిఫికేషన్ ఇస్తామని ఇచ్చారు. ఇవన్నీ డేట్లు ఉన్నాయి కదా, మీరు చూడండి ఒకసారి. మరి వాళ్ళు ఇచ్చిన డేట్లు ఎందుకు మీరు ఇవ్వట్లేదని అడుగుతున్నాం. దాని గురించి మేము పోరాటం చేయాలి. జాబ్ క్యాలెండర్ సరే ఒక 6 నెలలు, ఒక సంవత్సరం, ఒక 8 నెలలు టైం ఇద్దామని అనుకున్నాం. జాబ్ క్యాలెండర్ గురించి ముఖ్యమైనటువంటి పోరాటం ఇప్పుడు కాదు. పోరాటం ఏంటంటే ఆనాడు బట్టి విక్రమార్క గారు స్వయాన అసెంబ్లీలో స్వయాన మీటింగ్లలో 1:100 పోస్టులు ఇవ్వమని చెప్పిన మాట వాస్తవమా కాదా? ఆ 1:100 మీరే చెప్పి మీరే దాన్ని డిమాండ్ చేసి దానికోసం పోరాడి నిరుద్యోగులకు సంబంధించిన ఇంప్రెషన్ మీరు తీసుకొని ఇవాళ మళ్ళీ మీరే 1:50 ఎట్లా ఇచ్చారు అని అడుగుతున్నాం. చూసే ప్రజలారా మీరు కూడా దీన్ని ఒకసారి ఆలోచించండి. ఆనాడు గ్రూప్ 2 పోస్టులు పెంచుతామని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. 2000 పోస్టులు పెంచుతామని కేటీఆర్ గారు చెప్తే 2100 పెంచుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి పెంచిర్రా? వాళ్ళు నోటితో వచ్చిన మాటల్ని మాత్రం అడుగుతున్నాం తప్ప వేరే ఎవరో చెప్తే వేరే పార్టీలు ఏ పార్టీకి తొత్తులం మేము కాదు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీని కూడా మెడలు వంచినాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి గద్దెక్కించినాం. ఎన్నో నియోజకవర్గాల్లో అసలు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరో తెలియదు, ముఖాలు చూడకుండా హస్తం చూసి ఓట్లు వేసారు. ఎందుకు? నిరుద్యోగులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి తెలిసినటువంటి కుటుంబాలు అన్ని కలిస్తే ఇవాళ మీరు గద్దెలు ఎక్కి రియాజ్ సార్ మీరు చైర్మన్ పోస్ట్ తీసుకొని
బలమూరి వెంకట్ నువ్వు ఇవాళ 3000 ఓట్లు కూడా నీకు రాలే. తిప్పి కొడితే నువ్వు నిలబడితే నీకు 3000 మంది కూడా నిన్ను ఎవరు సపోర్ట్ చేయలే. అలాంటిది నువ్వు తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవిలో కూర్చోబెడితే ఇవాళ నువ్వు పిల్లలతో మాట్లాడడానికి నీకు టైం లేదా? నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద నువ్వు సీఎం లెవెల్లో షో చేస్తున్నావో నిన్ను రియాజ్ గారిని ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఎంపీని మినిస్టర్లను ఎక్కడికక్కడ కట్టడి చేస్తాం, బరీ గీసి ఒక్కొక్కరు నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన మాటలు ఏదో ఇచ్చేసినాం గద్దెక్కినామని అనుకోవద్దు. మీ కుర్చీలు కదిలే రోజులు త్వరలోనే ఉన్నాయి. నిరుద్యోగులతో పెట్టుకుంటే కేసీఆర్ గడులు మొత్తం పొలబట్టి తీసుకొని అక్కడ ఎక్కడో టోల్గేట్ దగ్గర చాయలు బజ్జీలు తినే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మీకు ఆగతి కూడా దొరకదు మీకు. కాబట్టి మళ్ళొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని మీరు వార్నింగ్ అనుకుంటారా, రిక్వెస్ట్ అనుకుంటారా, మా బాధ అనుకుంటారా, నిరుద్యోగ తరఫున పోరాటం చేస్తున్నందుకు మీరు అర్థం చేసుకుంటారా, అది మీ ఇష్టం, మీ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. గ్రూప్ 1 1:100 మీరు చెప్పే విధంగా చేయాలి. గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి. గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. డిఎస్సి గురుకులకు సంబంధించి డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తామని ఆయనగా చెప్పిండు. 25,000 ఇస్తామని చెప్పారు. ఇంతవరకు దాని పత్తా లేదు. రీలింక్విష్మెంట్ ఏదైనా ఒక పోస్ట్ ఇస్తే ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పెద్ద పోస్టు హైయారిటీ పోస్ట్ మీరు ముందు రిజల్ట్ ఇస్తారా, లేకపోతే కింది పోస్ట్ రిజల్ట్ ఇస్తారా? నేను ఒక్కరిని 4 ఎగ్జామ్ రాసినవి దాంట్లో ఉన్నటువంటి కేటగిరీలు హైయెస్ట్ పోస్ట్ ఇస్తే నాకు ఆ జాబ్ రాగానే కింది జాబులు నాకు వద్దని చెప్పి లెటర్ రాసి ఇచ్చేస్తా. అప్పుడు ఆ కింది జాబులు వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి. ఇంతమంది నిరుద్యోగులు 40 లక్షల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చచ్చిపోతుంటే నువ్వు కేవలం ఎల్బీ స్టేడియంలో కరపత్రాలు ఇవ్వడానికి డిఎల్జేఎల్ పోస్టులు ముందు ఇవ్వకుండా రిజల్ట్ ముందు ఇవ్వకుండా నువ్వు పీజీ రిజల్ట్ ఇచ్చినావు. ఎందుకు? మేము ఇంతమందిని కరపత్రాలు ఇచ్చినామని చెప్పుకోవడానికి మాత్రమే. అంటే నిరుద్యోగుల జీవితాలు అంటే మీకు ఎక్కడ కూడా మీకు నిరుద్యోగ జీవితాల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. అక్కడ డిఎల్జేఎల్ పోస్టులు ముందు అనౌన్స్ చేయాలంటే దానికి డెమో పెట్టాలి. డెమో పెడితే లేట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ సీఎం అయ్యిండు, కరపత్రాలు ఇచ్చామని చూపించుకోవాలి. మీరు చూపించుకోవడానికి 3000 పోస్టులు వేకెన్సీ చేస్తారా? ఆ 3000 పోస్టులను ఇప్పుడు ఓషన్ ప్రకారంగా నెక్స్ట్ ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్తుంటే దాన్ని మీరు పట్టించుకోరా? ఎంత దారుణం ఇది. కేవలం నిరుద్యోగులను వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళ కుటుంబాల ఎమోషన్స్ ని వాడుకొని ఇవాళ గద్దెలెక్కినటువంటి నాయకులందరికీ హెచ్చరిస్తా ఉన్నాం. ఇది చాలా సీరియస్ గా పోతుంది. ఇది మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే అప్పుడు హక్కుల కోసం పోరాడినాం, ఇప్పుడు నమ్మించి గొంతు కోసిరు మీరు. కాబట్టి గాయపడ్డ పులి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రాబోయే కార్యాచరణ ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. అంటే మీరు నిరుద్యోగుల కోసం చాలా రోజుల నుంచి పోరాడుతా ఉన్నారు. టీఎస్పీఎస్సీ ఆఫీసులు ముట్టడించడం జరిగింది, గురుకుల బోర్డును కూడా ముట్టడించినటువంటి పరిస్థితి. ఇక్కడ 4-5 సార్లు ధర్నా చేస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించినటువంటి దాఖలు. ఏమైనా ప్రభుత్వానికి ఈ ఏమన్నా డెడ్ లైన్ ఏమన్నా ఇవ్వగలుగుతున్నారా? ఈ లోపు ఖచ్చితంగా మీరు చేపిస్తున్నటువంటి డిమాండ్లను పరిష్కరించకపోతే మీ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చూడండి, డెడ్ లైన్ వాళ్ళే పెట్టుకోవాలి. ఎందుకంటే గ్రూప్ 2 కి సంబంధించిన డేట్లు వాళ్ళు అనౌన్స్ చేసేసారు. ఆ అనౌన్స్ చేసిన డేట్లు ఏవైతున్నాయో ఆ ప్రకారంగానే మేము ఎగ్జామ్ పెడతామని చెప్పి వాళ్ళకు వాళ్ళ డెడ్ లైన్ ఇచ్చుకుంటారు. ఒకవేళ మీరు గ్రూప్ 2 ఇచ్చినటువంటి డేట్ల ప్రకారంగానే పోస్టులు పెంచకుండా కనుక ఎగ్జామ్ పెడితే మీరే ఇట్లా పల్లం బట్టి ఆహ్వానించినట్టు అవుతుంది ఉద్యమానికి. మేమేం డిమాండ్ పెడతలేం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా మేము అడుగుతున్నాం. మీరు చెప్పినా లేదంటే ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. నేనేమీ చెప్పలేదు, మేము మనిషి మాట్లాడలేదు, మేము నిరుద్యోగుల కోసం మేము పనిచేయం, కేవలం గద్దెలెక్కాలని మేము చేసినాం, గద్దెలెక్కినాం, ఇప్పుడు మాకు సంబంధం లేదని చెప్పమని మేము సైలెంట్ అయిపోతాం. కానీ నమ్మించి మేము మోసం చేస్తే మాత్రం మా ప్రాణాలు పోయినా కూడా ఆ ప్రాణాలు ముందు పెడతాం. ఒక్క నిరుద్యోగిని కూడా మేము అన్యాయం కానివ్వం. 100% రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం కంటే రెట్టింపు ఉద్యమం, నిరుద్యోగుల ఉద్యమం జరుగుతుంది. నేను యాదాద్రి భువనగిరి నుంచి వచ్చిన. నేను గతంలో గురుకుల ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది, జేఎల్ ఎగ్జామ్స్ కూడా రాయడం జరిగింది. సో ఈ గవర్నమెంట్ విధి విధానాల వలన, వీళ్ళు తీసుకునే నిర్ణయాల వలన అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఎందుకంటే గురుకులాలలో వాళ్ళు సీక్వెన్స్ గా చేయాలి. ఫస్ట్ పాయింట్ డిఎల్ తర్వాత జేఎల్ రిజల్ట్ ఇచ్చుంటే, డిఎల్ అనేది అత్యున్నతమైన పోస్ట్ కాబట్టి డిఎల్ వచ్చినోడు మళ్ళీ జేఎల్కి రాడు. సో ఫస్ట్ డిఎల్ ఇచ్చి, జేఎల్ ఇచ్చి, పీజీటీ ఇచ్చి, టీజీటీ ఇచ్చి, పీఈటీలు ఇస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఎన్ని నోటిఫికేషన్లు మనకి ఎంత సంఖ్యనైతే ఇచ్చిర్రో ఆ సంఖ్య మొత్తం కూడా భర్తీ అవుతుంది. ఇదొక అంశం. కానీ ఇక్కడ జరిగింది ఏంది, ఆర్ట్ టీచర్లకు ఎగ్జామ్ పెట్టి అది క్యాన్సిల్ చేసిర్రు, అదొక సమస్య. రెండో సమస్య ఏంది, గురుకులాలలో ఎంపికైనటువంటి
ఈ అభ్యర్థులకు అవి నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళని ఇప్పటికి కూడా స్కూళ్ళకి పంపించని పరిస్థితి. స్కూళ్ళు కూడా ఓపెన్ అయినాయి. విద్యార్థులకు సరైనటువంటి టీచర్స్ లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా సమస్యలను ఎదుర్కొంటారు. అదొక సమస్య. మూడో సమస్య ఏంటంటే ఎక్కడైతే ఈ టీచర్స్ ఉన్నారో ఈ సెలెక్ట్ అయిన వాళ్ళు ఒక్కొక్కరు 3 జాబులు కొట్టడం వల్ల 5,000 వరకు కూడా బ్యాక్లాగ్ అనేది ఉన్నది. సో ఈ 5,000 కూడా మళ్ళీ అవి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. సో ఈ సీక్వెన్స్ ఇస్తే అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇక్కడ ఉన్న అంశం ఏంటంటే గ్రూప్ 4 ఇవ్వడం వలన ఫస్ట్ గ్రూప్ 4 ఇచ్చి కానిస్టేబుల్ సెకండ్ ఇచ్చి ఉంటే ఎక్కడైతే భర్తీలో ఎన్ని సంఖ్యాపరంగా మనకి ఎన్నైతే భర్తీ చేస్తున్నాం అని చెప్తున్నారో అది అన్ని కూడా ఫిల్ అవుతాయి. రెండో అంశం ప్రధానంగా ఇక చెప్పే అంశం ఏంటంటే ఇవన్నీ కూడా గత గవర్నమెంట్ ఇచ్చింది. అంటే ఎవరో పెళ్లి చేసుకుంటే తన కూతురుకు అది ప్రెగ్నెంట్ అయినాక అది విడాకులు తీసుకున్నాక మళ్ళీ డెలివరీ అయితే ఆ డెలివరీ అయిన వరకు నా బిడ్డ అంటే ఎట్లా? ఇది కీలక అంశం. సో ఇంకోటి గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం, రిక్వెస్ట్ ధోరణి అనేది లేదు. గవర్నమెంట్ కూడా ఏం చెప్తా ఉన్నాం అంటే కేవలం 2.02% నిరుద్యోగుల యొక్క తిరుగుబాటు వల్లనే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది పోయింది. నిరుద్యోగులు ఏం చేస్తారా బాబు అంటే నిరుద్యోగులు తగిన గుణపాఠం చెప్పిర్రు. కాంగ్రెస్ కు కూడా ఈయన ఎవరు ప్రత్యామ్నాయం లేకనే రేవంత్ రెడ్డి వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి అరిస్టాటిల్, సోక్రటీస్, రూసోనో, అలెగ్జాండర్ పెద్ద పిఠాధిపతులు రాజనీతిజ్ఞులని ఇక్కడ ఎవరు కాదు. ఈ సంఘానికి ఇక్కడ జరుగుతున్నటువంటి పేదరికము, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ కావచ్చు, నిరుద్యోగతను కానీ పెంచి ఈ సమాజంలో ఇంత అసంతృప్తిని నిరుద్యోగులలో ఈ విధంగా 4-5 సంవత్సరాల నుంచి ఊర్లు వదిలేసి, తల్లిదండ్రులు వదిలేసి, పండుగలను వదిలేసి లక్షలలో డబ్బులు పోసుకుంటూ నిరంతరం ఒక దశాబ్దాలుగా చదవలేం కదా. ఇప్పుడు బల్మూరు వెంకట ఉన్నాడు, ఇదే నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు లాస్ట్ టైం వచ్చిండు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క అనుసరణలను తీసుకొచ్చుకుండు. మరి ఈ రోజు ఎందుకు రావట్లేడు? ఆయన ఇది స్పష్టంగా అర్థమయ్యేది ఏంది, ఆయన ఉద్యోగం రావాలి కాబట్టి ఆయనకు ఉద్యోగం వచ్చింది. సో నిరుద్యోగులతో ఏం పని? అంతే కదా. సో ఈ సీజనల్ పాలిటిక్స్ వద్దు. సో గతంలో కూడా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వలన ఎక్కడ ఇంత బాగా పిహెచ్డీలు చేసి, పీజీలు చేసి, ఎంఈడీలు చేసి, ఉన్నత చదువులు చదివి 30 ఏళ్ల వరకు కూడా 35 సంవత్సరాల వరకు కూడా మ్యారేజ్ చేయాలని పరిస్థితి ఉన్నది. సో ఇవన్నిటికి కారణం కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు. సో ఈ నిర్ణయాల వలన మనకి ఏ విధంగా ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి అనేది ప్రభుత్వం దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. గమనించకపోతే లాస్ట్ టైం జరిగిన దానికంటే రెట్టింపులో ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాదు, జో బైడెన్ మద్దతుదారులు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల నుంచి మద్దతు తెలిపినా తిరుగుబాటు మళ్ళీ జరుగుతుంది. ఆ తిరుగుబాటులో ఏ గవర్నమెంట్ ప్రగల్భాలు పలికిందో దరిదాపుల్లో కూడా లేకుండా 10 సంవత్సరాలు ఒక్కొక్కరు బావుల కాడు ఉన్న ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోజు ఫార్చునర్లు వేసుకొని గన్మెన్లు పెట్టుకొని అరే భయ్ గతంలో కూడా చెప్పినా నేను ఇంటర్ చదివినోడు ఒక ఎమ్మెల్యే ఎంపీ అయితే పీజీ చేసినోడు ఎంబీఏ చేసినోడు గన్మెన్లు అవుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటి? పందులకు సింహాలు గన్మెన్లు ఉండాలా, సింహాలకు పందులు గన్మెన్లు ఉండాలా? ఒక మేధావి సమాజానికి ఎక్కడ ఉండాలి? చట్టసభలలో ఉండాలి. ఈ అంత సన్యాసులు పోయి ఏం చేస్తారు? అంతే కదా. ఒక పాలసీ ఉందా? 6 months అగ్రికల్చర్ పాలసీ లేదు, ఒక మెడికల్ పాలసీ లేదు, ఒక ఎలక్ట్రిసిటీ పాలసీ లేదు. ఇలా గిగావాట్లకు మెగావాట్లకు తేడా తెలియదు. వీళ్ళందరూ పోయి మంత్రులు ఏం చేస్తారు? ఈరోజు విద్యాశాఖ మంత్రి లేదు. విద్యాశాఖ మంత్రి అసలు ఆడ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది రిక్రూట్ చేయాలన్న సోయిందా? ఎంతమంది నెట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ అవుతుంది, ఎంత సోయిందా? డ్రాప్ అవుట్లు ఎన్ని ఉన్నాయి, సోయిందా? ఇప్పుడు ఒక ప్రధానంగా ఆలోచిస్తే ఈ ఎమ్మెల్యే పిల్లలు వీళ్ళందరూ పోయి కేంబ్రిడ్జ్ హాస్పిటల్ చదువుకుంటారు, మనం పోయి గురుకులాల్లో చదువుకోవాలి. మళ్ళీ మాతృభాష గొప్పది, మాతృభాష మీద ప్రేమ ఉన్నది ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. మాతృభాష గొప్పది, తెలుగుని గౌరవించాలంటారు. వీళ్ళ పిల్లలకు తెలుగు మాట్లాడడం రాదు. ఇదా అంటే చెప్పే ఒకటి శ్రీరంగ నీతులు చేసేయన్ని బోల్పోకేసాలన్నట్టు. సో ఇట్లా గొలసుద్దులు చెప్తే నచ్చే రోజులు పోయినాయి. ఇప్పుడు వీళ్ళు వస్తారు గురుకులాలలో పోయి ఒక ముద్ద అన్నం తింటాడు. ఆ ముద్ద తినేటప్పుడు టాప్ క్వాలిటీ WHO ఏదైతే నామ్స్ పెట్టిందో ఆ ప్రమాణాలను ఆధారంగా చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ఆ 1 hour తింటాడు. రిమైనింగ్ 365 days వీళ్ళు తినే తిండి కూడా అన్ని కూడా నాసిరకమైనటువంటి భోజనం. ఈ చెప్పే ఫ్యాకల్టీలు కూడా ఒక టీచర్ 2-3 సబ్జెక్ట్ ఎట్లా చెప్తాడు? వేకెన్సీస్ ఉన్నాయి కదా, వేకెన్సీస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు వీళ్ళే చెప్పిర్రు. మరి నీకేంటి? ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, నువ్వు పవర్లు ఉన్నావు కదా, ఏం చేయలేకపోతున్నావు? విద్యాశాఖ మంత్రిని ఎందుకు నింపలేకపోతున్నావు? మధ్యశాఖ మంత్రి ఉండగా దానికి ఎంసీ కోటర్ ఎంత, సెంట్రల్ జిఎస్టీ ఎంత, స్టేట్ జిఎస్టీ ఎంత, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ ఎంత, ఈ జిఎస్టీలు అన్ని ఎంత కలెక్షన్ వస్తుంది, సెంట్రల్ కి ఎంత పోతుంది, స్టేట్ కి ఎంత, ఈ లెక్కచారాలు బాగున్నాయి. మరి ఎంతమంది విద్యకు దూరంగా ఉంటున్నారు?
ఎంతమంది బడికి దూరంగా ఉంటున్నారు, ఎంతమంది తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలు ఉంటున్నాయి, ఇవన్నీ సోయి లేదు. పొద్దుగాల తయారు కావడం, ఫార్చునర్లు తేవడం, వాడు గన్మెన్ వస్తాడు, ఒక పిఏ వస్తాడు, తీసుకొని పోతారు, అసెంబ్లీలో పెడతాడు. అరే నువ్వు ఇన్ని మింగిన గతంలో అంటే నాకు కొన్ని ఇస్తే నేను ఇంకా తీసుకునేది, ఇంత చర్చ తప్పితే ఎక్కడ కూడా విద్యార్థి రంగంలో, విద్యా వ్యవస్థ మన సమాజంలో వృద్ధిని కానీ, అసంబలిత వృద్ధిని కానీ, ఒక సమ్మిళీకృత ఇన్క్లూసివ్ గ్రోత్ కానీ, ఎకనామిక్ గ్రోత్ కానీ ఏ సోయి లేదు, ఒక పాలసీ లేదు, ఒక రీఫార్మ్స్ లేదు, ఒక అమెండ్మెంట్ లేదు. నోటుకు వచ్చింది అలా కద్దరు బట్టలు వేసుకొని కద్దరు బట్టల రాజకీయాలు వెంట ఆఫ్. So we have only intelligent politics, only modern politics. If anybody have any ability, then come forward. Otherwise, being at home. చేతగాని రాజకీయాలు వద్దు. ఇంటర్ డిగ్రీ చేయలేనోడు చట్టసభలలో పోయి ఏం చేస్తాడు? మనకి ఒక నిబంధన తెలుసా, మనకు భాష తెలుసా, చట్టం తెలుసా, రాజ్యాంగం తెలుసా, ప్రాథమిక హక్కులు తెలుసా, ఆదేశిక సూత్రాలు తెలుసా? ఇటువంటి చిల్లర చీప్ పాలిటిక్స్ దే హ్యావ్ టు స్టాప్. ఇప్పుడు ఈ ధర్నా ద్వారా మీరు గవర్నమెంట్ కి ఏమని హెచ్చరించదలుచుకున్నారు? గవర్నమెంట్ కు ప్రధానంగా చెప్పేది మెగా డిఎస్సి అంటే 20,000 పైచిలకు. చెప్పే డెఫినేషన్, చెప్పే మీనింగ్ అర్థం కాకపోతే ఉస్మానియా యూనివర్సిటీకి రండి, లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు రండి, డెఫినేషన్స్ చెప్తాం. దానికి ఏందో ఎంతమంది నోటిఫికేషన్లలో ఈ రోజు 10,000 వేకెన్సీస్ స్కూల్ అసిస్టెంట్, ఎడ్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ కి వచ్చింది. కానీ స్కూల్ అసిస్టెంట్ ఈ రోజు మళ్ళీ ఎడ్జిటికి అప్లై చేద్దాం అంటాడు. మరి 10,000 మంది వేకెన్సీస్ మా జాబులు కొట్టుకొని పోతుండగా దానికి ఏం నిబంధన పెడతారు తెలియదు. ఈడ కింద ఎవరో పర్సనల్ సెక్రటరీస్, వీళ్ళకి ఏం తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐఎమ్ సేయింగ్, మా ఫాదర్ ఉన్నప్పుడు ఏం చెప్తున్నారు అంటే ఎమ్మెల్యేలు వస్తే దొరా అని సవాల్ తీసే చేతులు కట్టుకుంటూ, ఎమ్మెల్యే కంటే 100 రెట్ల నాలెడ్జ్ నాకుంది. ఎందుకంటే కింద ఉన్న పర్సనల్ సెక్రటరీ, ఈవెన్ సీఎం కూడా ఒక 5-6 మంది ఐఏఎస్లు ఆయనకు సలహాదారులు ఉంటారు. వాళ్ళందరూ చెప్తేనే వీళ్ళు పొడుస్తారు, కానీ వీళ్ళు పొడిచేది ఏమి ఉండదు, వాళ్ళు చెప్పినట్టు ఉంటారు. సో ఇవి అన్ని కూడా మీరు పారదర్శకంగా నీతి నిజాయితీగా చెప్పిన మాటలకు నిబద్ధతతోని ఉద్యోగాలు ఫిల్ఫిల్ చేయాలా, కాంట్రవర్సీ ఉండొద్దు. గతంలో జరిగినటువంటి గ్రూప్ 1 కూడా మనము ఎట్లయితే ఒక్కొక్క ఎగ్జామ్ 3 సార్లు రాయకుండా నియామకాలకు కూడా పారదర్శకంగా ఉండాలి, డెమోలు తీసుకోవాలి. అందరికీ వాళ్ళు ఎన్నైతే భర్తీ చేస్తామని ఒక నెంబర్ని ఇచ్చిర్రో ఆ నెంబర్ను 100% ఫిల్ఫిల్ చేయాలి, కానీ బ్యాక్లాగ్ పోస్టులు పెట్టకూడదు, సమస్యలు రావద్దు. రెండో అంశం ఏంటంటే ఇటువంటి సమస్యలు వస్తే మాత్రం విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడ తిరుగుబాటు చేసినా అది నిరుద్యోగులు, విద్యార్థుల నుంచే వచ్చింది. ఈ గవర్నమెంట్ కూడా పెద్దగా టైం కూడా పట్టదు. గతంలో 10 సంవత్సరాలు ఏం చేస్తారా భయ అని ఎన్నో ప్రగల్భాలు వరకు తీసి పక్కన పెట్టిరు. ఇది కూడా అంతే, వాళ్ళ బతుకులు మొత్తం కూడా నిరుద్యోగుల మీద ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలనేది హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగులు రోడ్ల మీదకి ఎక్కడం గత ప్రభుత్వంలోనే ఇట్లా ఉంది అని అనుకుంటే ఇప్పుడు కూడా ఇట్లాంటి రోడ్ల మీదకి రావడం, దీన్ని ఎట్లా చూస్తారు? ఇవాళ నిరుద్యోగుల ఓట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నిరుద్యోగులకి జీవో 46 ఎత్తివేస్తామని చెప్పారు. నిరుద్యోగుల ఓట్లతోని అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ ఊసు కూడా ఎత్తకుండా పదవి వ్యామోహంతో, అధికార దాహంతో నిరుద్యోగులను విస్మరించడం ఈ కాంగ్రెస్ పార్టీ ఈ నియంతృత్వ పోకడలకు నిదర్శనమని చెప్తాం. ఈ పరిపాలన పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన పైన కేవలం 6 నెలలు అవుతా ఉంది, ఇప్పుడే రోడ్ల మీదకి ఎక్కడం ఇది సబాబు కాదు అన్నటువంటి ఆ వాదన కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? పంచంగిరి బతుకులాయ తెలంగాణలో, పురాబంధుల రాజ్యమేల తెలంగాణలో, అరే నియంతల పాలనాయ తెలంగాణలో, నియంతల పాలనాయ తెలంగాణలో, మళ్ళీ రోడ్ల మీద ధర్నాలే తెలంగాణలో, పోరాటం చేసిన వాళ్ళు అరిగోసలు పడుతుంటే ఈనాడు బుగ్గకారులు పెట్టుకొని గడికొక కండువ పూటకో పార్టీ మారినోళ్ళు మాత్రం పోరాటం చేసిన వాళ్ళు అరిగోసలు పడుతుంటే ఉద్యమ ద్రోహుల నేడు పదవులు అనుభవించబట్టే బాంచన్గిరి. ఇలాంటి పరిస్థితి తెలంగాణలో దాపరించింది. ఏమని అల్టిమేషన్ జారీ చేస్తా ఉన్నారు? ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు కనుక న్యాయం జరగనట్టయితే ఉంటే మీరు ప్రభుత్వానికి ఏ విధంగా వార్నింగ్ ఇవ్వబోతారు? తప్పకుండా ఆనాడు గద్దరన్న చూపినటువంటి పోరాట పటిమనే, గద్దరన్న చూపినటువంటివి ఏవైతే ఆ ఉద్యమ నేపథ్యాలు, ఉద్యమ భావజాలాలు ఏవైతే ఉన్నాయో ఈ తెలంగాణ గడ్డ మీద నెత్తిరోడిన బిడ్డల పోరాటం ఇంకా మిగిలే ఉంది. ఇవాళ మేము వాళ్ళకి కావాల్సి ఇచ్చినటువంటి హామీలనే విస్మరించకుండా వాళ్ళని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఒకవేళ అమలు చేయని ఏడల తీవ్రమైన పాటలు కానీ పోరాటాలు కానీ కొనసాగుతూ ఉంటాయని చెప్పి ఈ సమయం ద్వారా తెలియజేస్తా ఉంటాం. ఇక్కడ ఏంది అంటే మేము ఉండేది అశోక్ నగర్ లో, ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం వల్ల యూపీఎస్సీ ప్రిపేర్ అయిన మేము కూడా గ్రూప్ 1 రాద్దామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాము అనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రధాన సమస్య
చాలా మంది ఏంటంటే కొంతమంది 1:50 కావాలన్నారు, 1:100 కావాలన్నారు. 1:100 కావాలని మేజర్ డిమాండ్ ఎందుకు వచ్చిందంటే యూపీఎస్సీ అయినా సరే ఏ ఎగ్జామ్ అయినా సరే 1:15కే పెడతారు, అది వాస్తవం. ఇప్పుడు ఈ 1:15 అందరికి ఒక అవకాశం కల్పించాలని చెప్పేసి ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎగ్జామ్ వీళ్ళు ప్రిపేర్ అయితే బాగుంటుంది, అందరికి ఒక అవకాశం ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక అవకాశం కల్పించారు. సో ఒక మనిషి అన్నాడు ఒకసారి రాస్తారు, 2 సార్లు రాస్తారు, 2 సార్లు క్వాలిఫై అయినోడు ఈసారి రాయలేకపోయారు. ఎందుకు రాయలేకపోయారు అంటే పేపర్ అనేది ఈసారి ఏంటంటే న్యాయం జరగాల్సిన జరగలేదు, ఎగ్జామ్లో సైంటిఫిక్గా లేదు పేపర్. ఎందుకు లేదు అంటే Group 2, Group 3 స్టాండర్డ్లో పేపర్ ఇచ్చి Group 1 వాడిని టెస్ట్ చేస్తే వాడు ప్రిపేర్ అయ్యేది Group 1 కోసం, అలాంటి వాడికి న్యాయం జరగలేదు. కాబట్టి ఏంటంటే 1:100 అనేది ప్రధానమైన డిమాండ్. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ మేజర్గా ఏమని నమ్మించింది, మీకు ఉద్యోగాలు ఇస్తాము, Group 2 2,000కి పైకి ఇస్తాము, Group 3 3,000కి పైకి ఇస్తామని చెప్పేసి అన్నారు. మేము ఆ రోజు 2,000 డిమాండ్ చేసి 2,100 ఇస్తామన్నారు. మేము ఆ రోజు ఏంటంటే కొన్ని పెంచాలంటే మీకు 3,000 ఇస్తామని. ఇవన్నీ ఏంటి అంటే విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళు ప్రభుత్వంలో కుర్చీ పైన కూర్చోడానికి మాత్రమే పనికొచ్చినాయి. ఈ రోజు ఏంటంటే మమ్మల్ని వాళ్ళు ఒక బానిసలాగా వాడుకొని ఈ రోజు వాళ్ళకి అధికారం ఇస్తే మేము ఈ రోడ్ల మీద తిరగాల్సి వచ్చింది. సో ఈ ప్రధానమైన డిమాండ్లతోటి ఈ రోజు ఏంటంటే మాకు మీరు ఏదైతే ప్రామిసెస్ చేశారో దాని ఏంటంటే ఖచ్చితంగా దానిపైన నిలబడి మాకు మీరు చెప్పిన అవకాశాలను కల్పించండి. మేమేంటంటే జాబ్ డైరెక్ట్ అడగడం లేదు, పెంచండి, మాకు రాయనికి అవకాశాన్ని కల్పించండి. మీకు మీరు రాయనికి అవకాశం కల్పిస్తే నైపుణ్యం ఉన్న వ్యక్తి బయటకు వస్తాడు. ఈ రోజు ఏంటంటే ఈ రోజు విద్యార్థులు చాలా మంది ఏంటంటే అప్పులు చేసి ఊర్లో నుంచి ఈడికి వచ్చి ఈ రోజు ఏంటంటే కనీసం గడవడానికి కూడా లేదు. అలాంటి సందర్భంలో మీరేంటంటే అన్సైంటిఫిక్గా ఒక పేపర్ ఇచ్చేసి ఆ ప్రభుత్వం అది చేసింది కాబట్టి ఏంటంటే ఆ రోజు వాళ్ళు డిమాండ్ చేసారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏంటంటే ఈ రోజు పేపర్ మేము బాగా ఇచ్చాం కాబట్టి అవసరం లేదని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన రియాజ్ కానీ, బట్టి విక్రమార్క కానీ, ఆ రోజు మాట్లాడిన బల్మూరు వెంకట కానీ ఈ రోజు ఏంటంటే దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఏంటంటే మీరు సైంటిఫిక్గా ఇచ్చిర్రు అనుకుందాం, కానీ మరి 7 నుంచి 8 క్వశ్చన్లు తప్పులు పోయే ఇది ఉంది. మరి అది కరెక్ట్ పెట్టిన విద్యార్థి నష్టపోయే అవసరం ఉంది కదా ఇక్కడ. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మా యొక్క మేజర్ డిమాండ్ ఏంటంటే Group 1 1:100 తీయాలి, Group 2 పోస్టులు 2,000 పెంచాలి, Group 3 పోస్టులు 3,000కి పెంచి రిజల్ట్ అనేది సకాలంలో ఇవ్వాలని చెప్పేసి మా మేజర్ ప్రతిపాదన. దాని గురించి ఈరోజు ధర్నా చేస్తాం. అన్న ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మాట్లాడుతున్నా. ఈరోజు గత ప్రభుత్వంని బద్లాం చేసి విద్యార్థులను రెచ్చగొట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఇలా కూర్చున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి నేను ఒకటే చెప్పడం తలుచుకున్నా, మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు గత ప్రభుత్వంలో Group 1కు అదే అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క ఏమన్నారు, 100 అంటే మెయిన్స్కు 1:100 ఇస్తా అని చెప్పిండు. ఇప్పుడేమో 1:50 అంటే అని ఈరోజు అంటున్నాడు. నేనేమంటున్నా అంటే 1:100 ఇవ్వాలి. అదేవిధంగా Group 2కు 2,000 పెంచుతామన్నారు, Group 3కి 3,000 పెంచుతామన్నారు. మీరు ఆ మాట కట్టుబడి ఉండాలి, విద్యార్థులకు ఇచ్చిన మాటను కట్టుబడి ఉండాలి. అదేవిధంగా ఈ రోజు మెగా డిఎస్ అనేది వేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు 11,000 సర్దుకుంది. గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లు మాత్రమే ఈ రోజు నియామక పత్రాలు ఇచ్చి మేమేదో గొప్పలు 35,000 ఇచ్చినాం, 40,000 ఇచ్చినాం అనే ప్రగల్భాలు. మీరు వెంటనే సంవత్సరానికి 2 లక్షలు వేస్తున్నట్టు ఉద్యోగాలు వేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు ఇందిరా పార్క్ లో చాలా మంది విద్యార్థులు నలుగురుల నుంచి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఒకవేళ దీని మీద స్పందించకపోతే మీ సెక్రటరియట్ ను ఈ రోజు విద్యార్థులందరము ఇక్కడ ముట్టడిస్తామని మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఒక Group 2 ఎగ్జామ్ కి, ఒక డిఎస్ ఎగ్జామ్ కి 7 రోజులు మాత్రమే కాల పరిమితి ఉంది. ఆ కాలం పరిమితి 2 నెలలకు పెంచాలని, అదేవిధంగా 2 నెలలకు అవకాశం Group 2 అన్నా కానీ డిఎస్ అన్నా కానీ 2 నెలలు కాల పరిమితి మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు ఇందిరా పార్క్ కి నిరుద్యోగుల మహాధర్నాకి నల్గొండ నుంచి వచ్చడం జరిగింది. మేము గత 5 సంవత్సరాల నుంచి మేము కోచింగ్ తీసుకొని తినకుండా ఈ 5 రూపాయల భోజనం చేసుకుంటూ ఈ ప్రిపేర్ కావడం జరిగింది. పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పేపర్ లీకేజ్ చేసి ఉద్యోగాలు అమ్ముకుంటారు అని చెప్పేసి, అంటే ఈ నిరుద్యోగులకి ఈ గవర్నమెంట్కి ఉన్నటువంటి ఈ మన వారధిగా ఉన్నటువంటి వ్యక్తులు బల్మూరు వెంకట్, రియాజ్, కోదండరామ్ సార్ వీళ్ళంతా నిరుద్యోగులని రెచ్చగొట్టి మేమున్నాం, మీ తరఫున మేము కొట్లాడతాం, మేము చేస్తాం అని చెప్తే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని, ప్రతి ఒక్క మంత్రిని, ఎంపీనైనా ప్రతి ఒక్క 30,000 నుండి 50,000 మెజార్టీకి ప్రతి ఒక్కరు తగ్గకుండా గెలిపించడం జరిగింది. ఇవాళ వాళ్ళు గెలిచి ఏం చేయిందంటే నిరుద్యోగుల సమస్య పట్టించుకున్న సందర్భం లేదు. ఒకటి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కంటే ముందు కూడా బల్మూరు వెంకట్ అయినా, రియాజ్ అయినా నిరుద్యోగులకు హామీ ఇచ్చిండు. వేసిన Group 2 పోస్టులు పెంచి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు.
ఈ గత ప్రభుత్వంలో వేసినటువంటి 30,000 ఉద్యోగాలకు ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళ ఖాతాలోకి వేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. 2024 డిసెంబర్ 9 వరకు జాబ్ క్యాలెండర్ ఇస్తుంది వరకు 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పేసి phase 1 phase 2 వాయిస్ గా ఈ Group 1 Group 2 అన్ని కూడా ఎగ్జామ్ డేట్ ఇస్తే నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినాం. నేను ఒక కాంగ్రెస్ వాదినై ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానంటే నేను సిగ్గుపడుతున్నా. ఎందుకంటే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేస్తుందంటే మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఇప్పుడు సౌతిపల్లి తల్లి ప్రేమ చూపిస్తున్నది. అయ్యా బల్మూర్ వెంకట్, నువ్వు ఇంత ముందుకు ఏం హామీ ఇచ్చినావు? నువ్వు గెలవగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రియాజ్ కు గ్రంథాలయ చైర్మన్ రాగానే చిక్కడపల్లి లైబ్రరీలో ఉస్మానియా యూనివర్సిటీ అశోక్ నగర్ లో ఉన్నటువంటి వాళ్ళు నిన్ను భుజాలు మా నిరుద్యోగ యువతులు నిన్ను భుజాల మీద మోసిరు. కానీ ఇవాళ నువ్వు నిరుద్యోగుల తరపున లేవు. నిరుద్యోగులు నీ భుజాల మీద ఎక్కి తొక్కి చేస్తున్నావు, నేలపాలు చేసిరు మీరు. దయచేసి మీకు బుద్ధి ఉండాలి. ఇప్పటికైనా Group 2 Group 3 పోస్టులు పెంచి నవంబర్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అది మహేందర్ రెడ్డి సార్ పీరియడ్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఎందుకు నవంబర్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి అంటున్నామంటే ఈ ఆగస్టులో ఎందుకు ఉంచి ఆగస్టుకి ఎందుకు పోస్ట్ పోన్ చేయమంటున్నామంటే Group 3 ఒకటి యాజ్ పర్ నవంబర్ 17-18 ఉండాలి. ఈ Group 2 ఒకటి నవంబర్ లో దాంతో పాటు సేమ్ సిలబస్ కాబట్టి అప్పుడు పెట్టాలి. ఎందుకు పెడతారంటే హాస్టల్ వెల్ఫేర్, డిఏఓ, డిఎస్సి ఎగ్జామ్ కు ఈ Group 2 ఎగ్జామ్ కు 1 వీక్ ఉన్నది. డిఎస్సి ఎగ్జామ్ 2,40,000 మంది అప్లై చేస్తే ఆ 2,40,000 మంది ఓన్లీ ఒక డిఎస్సినే రాయాలా? Group 2 మాత్రం రాయవద్దా? చెప్పండి. మేము ఎగ్జామ్ గ్యాప్ ఇస్తామని చెప్పేసి అన్నారు కదా, మరి ఏం మాట్లాడుతున్నారు? ఇలా రియాజ్ అనేటోడిని ఇలా మాట్లాడుతుంటే మేము ఫోన్ చేసి మాట్లాడితే నాకు గొంతు నొప్పి లేచింది, అది నొప్పి లేచింది, ఈ నొప్పి లేచింది అని మాట్లాడతాడు. ఈ అధికార ప్రతినిధి ఒక మాట్లాడితే ఏమంటాడు? అశోక్ నగర్ లో ఉన్నటువంటి చిక్కడపల్లి లైబ్రరీలో ఉన్నటువంటి నిరుద్యోగులు చిల్లరగాళ్ళు ఏసుగాళ్ళు అనిపించారు అని అనను సంబోధించడం కరెక్ట్ కాదు. మరి మా ద్వారా మా సపోర్ట్ తీసుకొని మీ ప్రజలు పొందినటువంటి మీరు కూడా చిల్లరగాళ్ళే. మీకు సిగ్గు లజ్జ ఉండాలి. చిల్లరగాళ్ళు ఏసుగాళ్ళు అవలేగాలి అనడానికి. దయచేసి మీరు ఈ నిరుద్యోగులు ఇవాళ ఈ రోడ్ల మీదకి వచ్చిరంటే రియాజ్, కోదండరామ్ సార్, బల్మూర్ వెంకట్ మీరు ముగ్గురు కరెక్ట్ గా ఉండి సీఎం ముందర కూర్చొని మీరు ఖచ్చితంగా మనం హామీ ఇస్తేనే మన సపోర్ట్ ఉంటేనే నిరుద్యోగుల వల్లనే మనం ఈ పార్టీ గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి మీరు పోస్టు పెంచేయాలి. ఎన్నో తక్కువ ఎన్నో అన్ని పెంచి నవంబర్లో ఎగ్జామ్ పెడితే అది బాగుంటది. దయచేసి ఇప్పుడైనా మీరు పెద్ద మనసు చేసుకొని కళ్ళు తెరిచి మాకు ఈ Group 2 Group 3 పోస్టులను పెంచి నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అంతే. ఈ ధర్నాని ఈ నిరుద్యోగుల వ్యతిరేకతని తెలంగాణ మొత్తం చూస్తుంది. మీరు 10 సంవత్సరాలు కేసీఆర్, 9 సంవత్సరాలు కేసీఆర్ పాలన చేస్తే వ్యతిరేకత వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము 6 నెలల్లో వ్యతిరేకత వచ్చింది. మేము ఊళ్ళల్లో పోతే మమ్మల్ని ఇజ్జత్ పోతుంది. టీఆర్ఎస్ వాళ్ళ ముందల అసలు తల దించుకునే పరిస్థితి అయిపోయింది. ఏమైంది అసలు మీ ఉద్యోగాలు ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు వేస్తారని చెప్పేసి అన్నారు కదా, మరి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోగొట్టారు. మీకు ఉద్యోగాలు వస్తున్నాయా? మీరు ఎందుకు రోడ్ల పాలు చేసారు? మా యువతి మిత్ర అనే అమ్మాయి ఒవ్వడు గోస పట్టించుకుంటే ఓటు పట్టించుకోకుంటే చిన్నారెడ్డి అది కాళ్ళు పట్టుకున్నా కానీ ఈ ఎగ్జామ్ కాకుండా ఇంకో ఎగ్జామ్ ప్రిపేర్ కావచ్చు కానీ ఉచిత సలహా ఇవ్వడం జరిగింది. ఇది మీకు బాధపడే విషయం, సిగ్గుపడే విషయం, తెలంగాణ సిగ్గుపడే విషయం. ఇకనైనా మీరు మారి Group 2 Group 3 పోస్టులు పెంచి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం. మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రభుత్వంలో నాయకులు మా విద్యార్థి నిరుద్యోగుల దగ్గరికి అందరికి కూడా వచ్చి మేము ఉద్యోగాలు కల్పిస్తాము, టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుంది, అన్యాయం చేస్తుంది, ఉద్యోగాలు ఖాళీ ఉండి కూడా భర్తీ చేసలేరు అని చెప్పేసి మమ్మల్ని అందరూ కూడా మాకు అబద్ధాలు చెప్పినారన్న. ఇవాళ గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో స్టిల్ ఇవాళ కూడా అదే నోటిఫికేషన్ కొనసాగుతున్నాయి తప్ప ఒక్క నోటిఫికేషన్ కూడా వారు రిలీజ్ చేయలేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని చెప్పినారన్న. ఇప్పటికీ 6 నెలలు అవుతున్నా కూడా 25% ఉద్యోగాలు కూడా వారు రిలీజ్ చేయలేదు. ఇవాళ రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చింది, ముఖ్యమంత్రి పదవి. ఇలా బట్టి విక్రమార్కకి పదవి వచ్చింది, డిప్యూటీ సీఎం పదవి. వాళ్ళ మంత్రులకు వచ్చింది పదవి. ఇలా విద్యార్థులు అందరినీ అడ్డు పెట్టుకొని నిరుద్యోగులు అడ్డు పెట్టుకున్న ఎమ్మెల్సీ పదవి తెచ్చుకుని బల్మూరు వెంకట్ తీన్మార్ వాళ్ళని ఎమ్మెల్సీ అయ్యిండు. వాళ్ళని బెదిరించి మభ్యపెట్టి మేము ఉద్యోగాలు ఇస్తాము, వేరే ఎమ్మెల్సీ గెలిచి మీ తరఫున మాట్లాడాడు అని చెప్పేసి వాళ్ళు మభ్యపెట్టి వాళ్ళు గెలిచిండు. ఏ ఒక్క నాయకుడు కూడా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చలేడు నిరుద్యోగులు వస్తున్నాం అంటే. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే అయిపోయిందో మెయిన్స్ లో 1:100 ఇవ్వాలా, Group 2 ఎగ్జామ్స్ ని 2,000 పెంచాలా, Group 3 ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ని 3,000 పెంచాలని మేము డిమాండ్ చేస్తాము. ఈ డిమాండ్ కనుక కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకుంటే ఇలా 100,000 మందితో ఇలా ఉద్యమం జరుగుతుంది. రేపు పొద్దున 1,000 మంది అవుతారు. రేపు పొద్దున ఇదే నిరుద్యోగులు లక్షల మంది టీఎస్పీఎస్సీ ఆఫీసే కాదు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ముట్టడిస్తామని కూడా డిమాండ్ చేస్తాం మేము. అన్న Group 2 Group 3 పోస్టుల పెంపు గురించి మేము ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నాకు వచ్చినాము. మేము అయితే మా తల్లిదండ్రులు వారి యొక్క
వారి యొక్క చెమటను మాకు రూమ్ రెంట్లుగా కోచింగ్ ఫీజులుగా ఒక 5 ఏళ్ళ నుంచి పంపుతున్నా. కనీసం మాకు 30 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పటికీ వారికి 3 పూటల అన్నం పెట్టే యోగ్యత లేకుండా పోయింది మా నిరుద్యోగులకి. ఈ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా అంగట్లో అన్ని ఉన్నా అన్ని నోట్ల చేను ఉన్నట్టు ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేస్తుందంటే ఫస్ట్ లా మాకు మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తాం అది అని చెప్పి ఫస్ట్ చెప్తారు, తిరగడాక మాకు హ్యాండ్ ఇస్తారు. అయితే ఈ ప్రభుత్వంకైనా ఇంకో ప్రభుత్వంకైనా చెప్పేది ఒకటే, మిమ్మల్ని ఈ ఒక్కసారి అడుగుతాం, ఈ ఒక్కసారి పోస్ట్ పెంచమని అడుగుతాం. ఎందుకంటే మళ్ళీసారికి అస్సాం గణపరిషత్ పోలే విద్యార్థులే ఒక పార్టీని స్థాపించి మేము 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాం. మా అమ్మ వంక చూసుకుంటే నేను, మా నాన్న, మా అమ్మ, మా అన్న, మా అక్క 5గురం అయితే ఇట్లా సేమ్ మాకు పెళ్లి అయినాక కూడా మా భార్య వైపులో కూడా 5 మంది ఉంటారు. మొత్తం 10 మంది కలిపి 3 కోట్ల మంది అయితే మేము. ఇప్పుడు 4 కోట్ల జనాభా ఉంది తెలంగాణలో. 4 కోట్ల జనాభాకి 119 సీట్లు ఉన్నాయి. 119 సీట్లలో ఆ యావరేజ్ చూసుకుంటే 3 కోట్లకి 90 సీట్లు అవుతాయి. మేము ఖచ్చితంగా ప్రభావితం చేస్తాం, కింగ్ అవుతాం. ఖచ్చితంగా రాజ్యంలో మేమే రాజ్యాధికారం స్థాపిస్తాం. మీ అవసరం ఉండదు, ఇక గుర్తుపెట్టుకోండి. హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇప్పటికైనా మేల్కొని మాకు కావాల్సిన 2000 ఉద్యోగాలు గ్రూప్ 2లో, 3000 ఉద్యోగాలు గ్రూప్ 3లో పెంచాలని రేవంత్ రెడ్డి సర్కార్ కి అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినాం. ఈ రోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర వేలాది మంది విద్యార్థులు ఎందుకు వచ్చారంటే వాళ్ళ డిమాండ్స్. ఆ రోజు ఈ ప్రభుత్వాన్ని గెలిపించింది కూడా ఈ విద్యార్థులే. ఈ విద్యార్థులు లేకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచేది కాదు. ఈ రోజు వీళ్ళ డిమాండ్స్ ఏందో గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ డిఎస్సీ కానీ పోస్టులు పెంచుతానే ఈ రోజు వాళ్ళని పట్టించుకోకుండా రోడ్ల పైన మళ్ళా అదే పరిస్థితి తెచ్చింది. ప్రభుత్వాలకి ఏ ప్రభుత్వం అయినా కూడా ఇంతే చేస్తుంది. వాళ్ళ రాజకీయం పరంగా ఎన్నికలు ఉన్నప్పుడేమో హామీలు ఇవ్వడం, తర్వాత వీళ్ళ హామీలని కుంగలతో కేయడం జరుగుతుంది అనమాట. ఈ రోజు ఎందుకు ఇంత వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చారంటే ఒక్కొక్కరు ఆదిలాబాద్ నుంచి వచ్చారు, నల్గొండ ఆదిలాబాద్ ఇక్కడ నుంచో 100 కిలోమీటర్లు, ఒక 200-300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ రోజు మళ్ళీ రోడ్డు పైకి వచ్చిన దౌర్భాగ్యమైన స్థితి ఎందుకున్నదంటే ఈ ప్రభుత్వాలు వీళ్ళకు హామీలు ఇచ్చి తర్వాత వీళ్ళు ఏం చేశారులే అనే ఒక నిరంకుశ పాలనలో మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అలానే ఉన్నది. ఆ రోజు కనుక మేము ఈ ఓటు వేయకపోతే ఈ ప్రభుత్వం గద్దెకి ఎక్కేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీగా మేము అడుగుతున్నాము. ఎందుకు తక్షణమే 2000 నోటిఫికేషన్లు పెంచి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ వీళ్ళు నోటిఫికేషన్ పెంచితే వీళ్ళు ఏం పోతుంది, వీళ్ళ సొమ్ము ఏం పోతుంది? మా నుంచి వీళ్ళు రాజకీయ పదవులు పొందారు కదా. ఇప్పుడు బల్మూరి వెంకట కానీ రియాజ్ కానీ మా నుంచే కదా, మా నిరుద్యోగుల వెనక నుంచే కదా వీళ్ళు గెలిచింది. పట్టభద్రుల ఎలక్షన్స్ కూడా మన ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ వీళ్ళంతా విద్యార్థులు ఉంటేనే కదా గెలిచేది. తక్షణమే ఈ ప్రభుత్వం 2000 పోస్టులను పెంచి మాకు న్యాయం చేయాలని నేను విద్యార్థుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీగా నేను కోరుకుంటున్నాను. కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ అన్న ఆల్రెడీ జాబ్ వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న చిన్న చిన్న గొడవలు అయితే కదా, ఆ గొడవల వల్ల కేసులు ఉన్నాయి. 324 సెక్షన్ చాలా చిన్న సెక్షన్ అన్న. అది నేను యాక్చువల్లీ మేము ఇంకా 170 మెంబర్స్ ఉన్నాం లిస్ట్లో, పేరు వచ్చి ట్రైనింగ్ పోకుండా అందరి కూడా చిన్న చిన్న కేసులే. దాన్ని ఎందుకు తీవ్రంగా పరిగణించి మమ్మల్ని మరి ఇట్లా ఆపుతున్నారో తెలియట్లేదు. మేము సెక్రటరియట్ చుట్టూ, డీజీపీ ఆఫీస్ చుట్టూ, దానికి సంబంధించిన బోర్డు అధికారుల దగ్గర పోయినా కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదన్న. మేము 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఈ నోటిఫికేషన్ కోసం కూర్చొని ఖర్చు పెట్టుకొని మా అమ్మా నాన్న వాళ్ళు పంపిస్తుంటే ఇంటి దగ్గర ఇక్కడ తినక ఒక పూట లైబ్రరీల చుట్టూ తిరుగుతూ చదువుకొని జాబ్ సంపాదిస్తే మీ మీద ఈ చిన్న ఫాల్స్ కేసు ఉంది, నిన్ను ట్రైనింగ్ పంపించడం అంటే ఇప్పుడు మేము ఎటుపోవాలి, మా జీవితం ఏంటి? దీని మీద సీఎం రేవంత్ రెడ్డి గారు, మా బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు గారు, అట్లనే ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ సార్ కూడా స్పందించి మా మీద ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి 170 మెంబర్స్ ఉన్నామన్న. ఇంకా యాక్చువల్లీ మొత్తం 326 మెంబర్స్ ఉండే, ఒక కమిటీ వేసి 158 మెంబర్స్కి ఇచ్చేసినారు. అంటే మీకు ఏం లేదని చెప్పేసి ఆ 158 మెంబర్స్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి మీద ఉన్న సెక్షన్స్ ఒకటే, మా మీద ఉన్న సెక్షన్స్ ఒకటే. అంటే ఇద్దరికి ఒకటే సెక్షన్ ఉన్నప్పుడు తనకిచ్చి మాకెందుకు ఇవ్వవు? వాళ్ళు ట్రైనింగ్ చేయడానికి అర్హులైనప్పుడు మేమెందుకు కాదు? ఇద్దరు ఒకటే నోటిఫికేషన్ సెలెక్ట్ అయినామన్నా, ఒకటే కేసు ఉంది. అలాంటప్పుడు తను ఎట్లా పోతాడు, నన్ను ఎందుకు ఆపుతావు అనేది మా ప్రాసెస్ కూడా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎవరి దగ్గరకన్నా వెళ్తే చెప్తున్నారు అవుతుంది అని చెప్పేసి 4 నెలల నుంచి తిరుగుతున్నాం అన్న. మాతో పాటు జాబ్ వచ్చిన వాళ్ళు February 21 ఆల్రెడీ ట్రైనింగ్కి వెళ్ళిపోయారు. మేము 4 నెలల నుంచి రోడ్ల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. మాకు దయచేసి సీఎం గారు మీరు న్యాయం చేయమని కోరుతున్నాం. ఇది ఒకటి. 5 years అవుతుంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు 5 years నుంచి ఇక్కడే ఉంటాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కూడా ఇక్కడే ఉంటున్నాం. లాస్ట్ ఒక 1951 నుంచి ధర్నా చేసుకుంటూ వచ్చిన కొద్ది పోరాటాలకు తెలంగాణ కొత్త కాదన్నట్టు అప్పటి నుంచి మేము పోరాటమే చేస్తూ వచ్చినాం. ఇప్పటికి కూడా ఈ మా జీవితం మాత్రం పోరాటమే చేస్తున్నాం. ఇప్పటికి మేము ఇక్కడికి అశోక్ నగర్కి వచ్చి 5 years అవుతుంది.
ఇక్కడ ఉండడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళకి తెలియట్లే. అప్పుడు రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ లైబ్రరీకి వచ్చి వాళ్ళందరూ మమ్మల్ని పరామర్శించిపోతాడు. అదే రాహుల్ గాంధీ ఇప్పుడు వచ్చిన తర్వాత 6 months తర్వాత ఎందుకు రాలేకపోతుండు? మా సమస్యలను ఇక్కడ ఉన్నోళ్ళన్నా రావాలి కదా, వాళ్ళు ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? మేము ఏం అడుగుతున్నాం? పోస్టులు పెంచాలని అడుగుతున్నాం, అంతే కదా. ఎగ్జామ్ పెంచాలి, 1:100 తీయాలని అడుగుతున్నాం. అప్పుడు లాస్ అయినాం కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం కదా. అప్పుడు వాళ్ళు కూడా ఇస్తా అన్నారు, వాళ్ళు ఇస్తా అంటేనే కదా మేము అడిగేది న్యాయపరంగా అడుగుతున్నాం. ఎక్కువ ప్రెస్ క్లబ్ లో వాళ్ళు హామీ ఇచ్చారు. వాళ్ళు ఒక్కొక్క మంత్రులు ఒక్కొక్క రకంగా వాళ్ళకే కోఆర్డినేషన్ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. మేమేం అడుగుతున్నాం? 783 Group 2 పోస్టులు ఇస్తే మళ్ళీ అవే ఇచ్చిర్రు. మీరు కొత్త నోటిఫికేషన్ ఇచ్చిర్రు, అసలు 30,000 ఇచ్చినా అంటారు. ఎవరికి ఇచ్చిర్రు? ఒక్క నోటిఫికేషన్ అన్న ఇచ్చిర్రా? ప్రజలందరూ చూస్తారు. ఒక్క నోటిఫికేషన్ నియామక పత్రాలు ఇస్తే ఉంది, వాళ్ళు ఆల్రెడీ అయిపోయినాయి, రిక్వైర్మెంట్ అయిపోయింది. నియామక పత్రాలు ఇచ్చినంత మాత్రాన అయిపోయి వీళ్ళే ఫిల్ చేసినట్ట 30,000 2 లక్షలు ఇస్తా అన్నారు. ఇప్పుడు ఈ 2 లక్షలు కాదు కదా, ఇప్పుడు ఉన్న 783 నింపుతామంటారు. ఎట్లా నింపుతారు చెప్పండి? అసలు మాకు న్యాయపరంగా ఏమన్నా మీరు 3,000 అవుతాయి, తర్వాత Group 2 2,000 అవుతాయి, Group 3 3,000 అవుతాయి అనే ఉద్దేశంతో మేము మీ కాంగ్రెస్ ఏంటో తిరిగి అప్పుడు అందరితోటి ఓట్లు వేయించినాం. వీళ్ళందరికీ తెలుసు. ఇక్కడ సిటీలో ఉన్నవారు ఎవరన్నా కాంగ్రెస్కి ఓట్లు వేసిరా? ఎమ్మెల్యే ఓట్లలో పల్లెటూర్లలో, మేము పల్లెటూర్లలో ఉంటున్నాం కాబట్టి మేము అప్పుడు వెళ్ళి 1 month లాస్ట్ 1 month అప్పుడు వెళ్ళి అక్కడ అందరినీ జనాలందరికీ ఇట్లా ఉంటుంది సిచ్యువేషన్, ఇది మేము ఉండబట్టి 5 years అవుతుంది. మేము అందరికీ వాళ్ళందరికీ చెప్పిన తర్వాత వాళ్ళందరూ కొంచెం రియాక్ట్ అయ్యి పల్లెటూర్లలో మొత్తం కాంగ్రెస్ కేసిరు. ఇక్కడ సిటీ వాళ్ళు వేయలేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి ఇస్తలేరు. అదే ఎగ్జాంపుల్ ఏంటంటే 46 జీవో సిటీ వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళు వేయలేదు. వాళ్ళు ఏం ధర్నాలగిన వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళు నిమ్మలంగా ఉండిపోయారు. మాకు 46 జీవో గురించి కూడా మేము చాలా తిరిగినాం. చాలా మంది మా మిత్రులు కూడా తిరిగిరు. అది క్యాన్సిల్ చేస్తున్నారు, అది క్యాన్సిల్ లేదు. ఇంతవరకు చేసింది ఏమీ లేదు. గత ప్రభుత్వం చేసినాయన్నా ఇప్పుడు ఉన్నాయన్నా చేస్తారొచ్చు అనుకుంటే అట్లా కూడా వీళ్ళు ఏం చేయట్లేదు. అప్పుడు వచ్చిండు తీర్మానం వల్ల మమ్మల్ని మీడియాకి అక్కడ తీసుకుపోయి మేము జీవో నెంబర్ 46 దాన్ని రద్దు చేస్తాం, అట్లా చేస్తామని చెప్పిండు. కానీ రద్దు చేయట్లేదు కదా. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లు అప్పుడు కూడా చెప్పిండు ఆయన. ఇప్పుడు వస్తుండా ఒక్క మాట మాట్లాడుతుండా? మాతోటి ఎవరితోటన్నా కొంచెం కాంటాక్ట్లో ఉన్నారా? ఎవరినో 2-3 తీసుకొని పోతుండు, వాళ్ళతోటి మాట్లాడుతుండో అయిపోతుంటారు. ప్రజాపాలన అన్నారు, ఇక్కడ ప్రజాపాలన లేదు, ఏది లేదు. లాస్ట్ 1 year బ్యాక్ ఇదే విషయం పైన అక్కడ ధర్నా చేసినాం TSPSC దగ్గర. మళ్ళీ 1 year తర్వాత ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఏం మారింది? వాళ్ళకి పదవులు వచ్చినాయి, మాకు పదవులు లేవు, ఏం లేవు. మేము ఇలానే తిరుగుతున్నాం, ఇదే బట్టలు ఇట్నే ఉంటున్నాం. మాకు తినడానికి సరిగ్గా ఉంటలేదు, ఏది ఉంటలేదు. మా హాస్టల్లోకి వస్తే వాళ్ళకి బాధ తెలుస్తుంది. వాళ్ళకేముంది? వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళకి పదవులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వాళ్ళన్నిటి విధాలుగా వాళ్ళకి అనుకూలంగా అయిపోయింది. కానీ మమ్మల్ని చూడట్లే కదా. ఇప్పుడు 1:100 తీయమంటున్నాం, తీయొచ్చు కదా. ఏపీలో తీయలేదా? ఏపీలో ఎట్లా తీసిరు? 1:50 తీసిరు. ఫస్ట్ 1:50 అన్న తర్వాత 100 తీసిరు. ఇక్కడ తీయొచ్చు కదా. అదే పోస్టులు పెంచరు కదా. అదే Group 3 ఏమో 1300 ఉండే, దాన్ని పెంచుకుంటూ 12 పెంచారు, 13 పెంచారు, తర్వాత 1383 దాకా పోయింది. అలా పెంచుకుంటూ పోయినప్పుడు దీనిలో పెంచడానికి మీకు ఏమైతుంది? జాబ్ క్యాలెండర్ అన్నావు, నువ్వు జాబ్ క్యాలెండర్ ఎలక్షన్ కంటే ముందే ఇచ్చినావు. ఆ జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు ఎట్లా అమలు చేస్తావు? ఇప్పుడు ఉన్నవాటిని పెంచి కదా, పెంచిన తర్వాత ఇంకా 2 నెలలు లేట్గానే జాబ్ క్యాలెండర్ ఇచ్చినాను. నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అన్నా నువ్వు కరెక్ట్గా ఇచ్చినా? ఒకడు అడుగుతాడు, ఒకడేమో మేము జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చినామంటాడు, ఒకడేమో జాబ్ క్యాలెండర్ లేదంటాడు, తర్వాత ఇస్తామంటాడు. అసలు మమ్మల్ని ఏం చేయమంటారు? ఇక్కడ అశోక్ నగర్లో, ఇదే అశోక్ నగర్లో ఇంతే మంది, చాలా మంది. ఇప్పుడు మాకు 30+ అవుతున్న ఏజ్, ఇంకెన్ని ఏళ్ళు ఉండాలి ఇక్కడ? ఇక్కడనే ఉండమంటారా? ఇదే మాకు కొత్తగా పోరాటాలు చేసుకుంటూ ఉండమంటారా? అప్పుడు వాళ్ళు 10 years అయింది, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఇంకెన్ని సంవత్సరాలు చేయాలి? ఇంటికాడ వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? మా పేరెంట్స్కి ఏం చెప్పాలి? అసలు రిలేటివ్స్కి ఏం చెప్పాలి? ఎవరికి ఏం సమాధానం చెప్పలేకపోతున్నాం. అసలు మా బాధ మీకు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు పదవులు పొందుతున్నారు, వాళ్ళందరూ వాళ్ళు మంచిగా ఉన్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు ఒక్కళ్ళనే కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరా? అప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు 2-3 వచ్చారు. మమ్మల్ని పట్టించుకున్నట్టాడు వాడు. మా పైన అసలు వాళ్ళకి ఇంత కూడా కనికరం లేదు. లాస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏమైనా నిరుద్యోగుల వల్లనే మేము గెలిచినామని చెప్పిండు. ఆ నిరుద్యోగుల వల్ల గెలిచినప్పుడు మా నిరుద్యోగులు ఏడ పట్టించుకుంటాడు? ఆయన వస్తుండా? ఒక్కసారైనా మమ్మల్ని పట్టించుకున్నాడా? చెప్పండి, ఇళ్ళ వాళ్ళని అడగండి. ఒక్కసారి డేట్ ఇచ్చేసినామంటే ఆ పాత నోటిఫికేషన్కే ఇచ్చిన, ఎవడో ఇచ్చిన దానికి ఈయన ఇచ్చిన దానికి ఏం సంబంధం ఉంటుంది చెప్పండి? ఇన్ని రోజుల నుంచి తిరుగుతా ఉన్నారు మీరు, సమస్య ఎక్కడ వేసిన కుంగడి అక్కడే ఉన్నది. మీకు ఉన్నటువంటి 1:100 కావచ్చు, Group 2, 3 పోస్టులు కావచ్చు, మెగా DSC కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా మీరు అనేక రకాలుగా మీరు విజ్ఞప్తులు ఇస్తా ఉన్నారు, డిమాండ్ చేస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు. పరిష్కారం కావట్లేదు. ఇప్పుడు దీని ద్వారా పరిష్కారం అవుతుందని అనుకుంటా ఉన్నారు. అవుతుందనే కదా చేసేది, కావాలి. ఇప్పుడు మాకు ఉద్యమాలు కొత్త ఏం కాదు. మేము లాస్ట్ టైం ఎప్పుడు ఎగ్జామ్ 10 రోజులు ఉన్నాయనగా కూడా మేము చాలా
10 రోజులు ఉన్నానని కూడా వచ్చి అక్కడ ధర్నా చేసినాం. ఇంకా ఇప్పుడు నెల రోజులు ఉన్నాను. మేము పెంచమంటున్నాం కదా, మేము న్యాయపరంగానే అడుగుతున్నాం. మేమేం తప్పు ఏం అడగట్లే కదా, పెంచాలి ఖచ్చితంగా. మీ గవర్నమెంట్ ఇది ఒక్కదాంతో ఆగదు, ఇది ఇంకా పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. ఇవాళ ఇక్కడ అయిపోయింది, రేపు సెక్రటేరియట్ దాకా పోతుంది, సెక్రటేరియట్ దగ్గర పోయినది రేపు సీఎం ఇంటి దాకా పోతుంది. ఆల్రెడీ ఇంటి దాకా కొంతమంది పోయారు, గురుకుల వాళ్ళందరూ పోయారు. మేము కూడా అలాంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాలని చెప్పి గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం, తొందరగా పరిష్కరించాలని. మీరు ఎక్కడి నుంచి వచ్చిండు? మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చాము. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగ బతుకులు మారట్లేదు. ప్రభుత్వాలు పదవులు ఆశిస్తున్నారు కానీ నిరుద్యోగుల ఉద్యోగాలు రావట్లేదు. 10 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 1 అసలు తెలంగాణ ఉద్యమంలో చాలా మంది నిరుద్యోగులు ఉద్యమంలో కొట్లాడి జీవితాలు మొత్తం జైలు పాలతో వాళ్ళ కేసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ వాళ్ళ జీవితాలు మొత్తం ఆగమైపోయినాయి. ఇప్పుడు పేపర్ లీకేజ్ వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పేపర్ లీకేజ్ వల్ల 2 సార్లు ఉద్యోగాలను పేపర్ లీకేజ్ ఓఎంఆర్ పేపర్ల పెరుగుదల వల్ల చెప్పేసి 2 సార్లు గ్రూప్ అని ఉద్యోగాలన్నీ క్యాన్సిల్ చేసేసి మొన్న పెట్టిన ఉద్యోగాల్లో గ్రూప్ 1:100 చేయడానికి వాళ్ళకి ఇబ్బంది ఏమవుతుందో తెలియట్లేదు. గ్రూప్ 1 పోస్టులు రేవంత్ రెడ్డి గారు చెప్తారు, మేము ఉద్యోగంలో ప్రభుత్వాలకు వచ్చింది నిరుద్యోగుల వల్ల అని చెప్పేసి చాలా సభల్లో చాలా మీటింగ్లలో ఎంపీ ఎలక్షన్ మీటింగ్లో మేము ప్రభుత్వాలకు వచ్చింది నిరుద్యోగుల వల్ల, మేము నిరుద్యోగులకు మేము అన్ని విధాలుగా చేస్తాము. ఒక సంవత్సరం మేము 2 లక్షల ఉద్యోగాలు మేము పోస్ట్ పోన్ చేస్తాం, ఉద్యోగాలు పెంపుదల మేము చేస్తామని చెప్పేసి మీరు చాలా హామీ ఇచ్చినారు, మీరు చాలా మాట్లాడారు. మీరేమో జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తామని చెప్పేసి మీరు ఇంటర్వ్యూలో అంటారు. మరి శ్రీధర్ రెడ్డి బాబు గారు ఏమో అసలు జాబ్ క్యాలెండర్ త్వరలో ఇస్తామని చెప్పారు. మీకేమో కోఆర్డినేషన్ లేదు, మీకే తెలియట్లేదు. మీరు ఎవరిని మాట్లాడుతున్నారు, మరి జాబ్ క్యాలెండర్ ఇచ్చినది మీకే తెలియట్లేదు. మా జీవితాలను ఎందుకు మీరు ఇది చేస్తున్నారని చెప్పేసి గత ప్రభుత్వ పాలన మేమే చెప్పించాం, ప్రభుత్వాన్ని దింపేసింది నిరుద్యోగులు అని చెప్పేసి మీరే అంటున్నారు. ఎలక్షన్లో మా ఊర్లలోకి చెప్పేసి మేము వెళ్ళేసి ఊర్లలోకి వచ్చి ఓట్లు వేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం మన బ్రతుకులు మారుతాయని చెప్పేసి చెప్పినాం మేము. ఇప్పుడేమో మీరు ప్రభుత్వం వచ్చినప్పుడు 6 నెలల పాటు మేము ధరలు చెప్పేసి నిరసన తీసుకొచ్చారు. మీరు ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి మేము చెప్తున్నాము. గ్రూప్ 2 పోస్టులు దాదాపు ఇప్పుడు ప్రభుత్వాల అంచనాల ప్రకారం ఇప్పుడు దాదాపు ఉన్నది పోస్టులు దాదాపు ఒక 1400 ఖాళీలు దాకా ఉన్నాయని చెప్పేస్తున్నారు. ఇప్పుడు మేము ఎప్పటి నుంచి 5 ఏళ్ల నుంచి మేము ఈయన పోస్ట్ కొట్లాడు 5 లక్షల మంది కొట్లాడుతున్నాం కదా. మీరు వచ్చినప్పుడు అవి కూడా యాడ్ చేసి చెప్పండి. ఎవరో కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చిన పోస్టులను మేము 30 ఏళ్ళు నింపేస్తామంటే నువ్వు ఇచ్చింది కాదు కదా, మంది పిల్లలను తీసుకొచ్చి నా పిల్లమంటే ఎట్లయితే కాదు కదా, ఇది కాదు కరెక్టే కాదు. నీ ప్రభుత్వ హయాంలో 2 లక్షల పోస్టులు ఎక్కడున్నాయి? ఏ నోటిఫికేషన్ ఇచ్చిన 6 నెలలు అయింది కదా, ఒక నోటిఫికేషన్ ఏలేవు. ఎవరు గత ప్రభుత్వాలకి వెళ్ళి వచ్చిన దానిలో తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు మేము పోస్టులు నింపినాము, మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినామంటే ఎక్కడ ఇచ్చినావు జాబ్ క్యాలెండర్? మీ శ్రీధర్ బాబు అంటే మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తామని ఇవ్వలేదని చెప్పేసి, నువ్వు అంటే మేము ఇచ్చేస్తామని చెప్పేసి మీకే కోఆర్డినేషన్ లేదు, మా జీవితాలతో ఎందుకు ఆటలాడుతామని చెప్పేసి అంటున్నావు. ఇది దీంతోనే ఒక్కదాంతోనే ఆగదు. మీరు ఇట్లానే చేస్తామని చెప్తే గత ప్రభుత్వంలో దొరల పాలన ఎట్లా పోయిందో ఇప్పుడు వచ్చిన మీ రెడ్డిల పాలన కూడా విలబల పాలన పోయిందో ఇప్పుడు రెడ్డిల పాలన కూడా అట్లే అవుతుంది. చూడండి ప్రభుత్వాలు అనేది అసలు బల్మురి వెంకటన్న రియాజ్ సార్ గారు ఎక్కడ ఉన్నా చెప్పండి. వీళ్ళు మాకు మా ఎమోషన్లతో ఆటలు ఆడుకొని మమ్మల్ని మీకు వస్తాయి, మీకు ఉద్యోగాలు మేము తెప్పిస్తాము, 10 రోజులు ఆగండి, 4 రోజులు బుక్కులు పట్టండి, మన ప్రభుత్వంలో మాకు అన్ని మీకు కావాల్సిన మనకు నచ్చినట్టు మనం తెచ్చుకున్నామని చెప్పేసి మీరు పదవులు తీసుకుంటారు, మీరు ఎమ్మెల్సీ పదవులు తీసుకుంటారు, మీరు మంత్రి పదవులు తీసుకుంటారు, మీరు ఎమ్మెల్యే పదవులు తీసుకుంటారు. మాకు ఎక్కడ ఉంది, మాకు ఇన్ని రోజులు అని చెప్పేసి ఇప్పుడు ఆపుకుంటారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం సార్. అంటే ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఎట్లాంటి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదలుచుకున్నారు? ఇప్పటివరకు అయితే గురుకుల నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో కొంతమందికి ఏమో పోస్టులు ఇవ్వడం జరిగింది, నియామక పత్రాల మాత్రమే పరిమితం అయిపోయింది. దాని తర్వాత వాళ్ళకు ఎక్కడ పోస్టింగ్ ఎక్కడ అనేది ఇంతవరకు కన్ఫర్మ్ లేదు. మరో పక్కన బ్యాక్లాగ్ లో 3000 పోస్టులను కూడా బ్యాక్లాగ్ లో పెట్టడం జరిగింది. దీని పట్ల మీరు ఏమనుకుంటా ఉన్నారు? గురుకులాల్లో 9210 పోస్టులతోటి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దానిలో జేఎల్, డిఎల్, పీజీటీ, టీజీటీ, లైబ్రరీయన్ పోస్టులు వేయడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాము, డౌన్ మెరిట్లో రిక్రూట్మెంట్ అనేది ఒక వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కానీ మమ్మల్ని కంప్లీట్గా 9210 పోస్టులని ఫిల్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి మీరు ఎట్లాంటి డెడ్ లైన్ పెట్టబోతా ఉన్నారు? మాకు డెడ్ లైన్ ఏం లేదు సార్, మాకు 1:2లో మాకు నెక్స్ట్ మెరిట్ ఆర్డర్లో భర్తీ చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు నేను ఒకటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను, 2 లక్షల ఉద్యోగాలు వేస్తానని చెప్పేసి ఈరోజు గద్దెనెక్కడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము. మేము 2 లక్షల ఈరోజు 9210 పోస్టులనే మీరు సరిగా నింపలేని ప్రభుత్వము రేపు 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా వేయగలుగుతుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇంకొకటి, ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని నోటిఫికేషన్ వేస్తున్నారు. ఎన్ని పోస్టులు వేసినా రేపు మా గురుకులాలకు పట్టిన గతే రేపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకి మాకు
మళ్ళీ అదే గతి పడుతుంది. ఇలాగే బ్యాక్లాగ్ వేస్తుంది, మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. మేము నిరుద్యోగులం ఏమైనా రాజకీయ నాయకుల్లో కీలుబొమ్మలం అవుతున్నామా అనేది అర్థం కావట్లేదు. మాకు కంప్లీట్గా ఇచ్చిన నోటిఫికేషన్ కంప్లీట్గా భర్తీ చేసి మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. మీరేం చెప్తారు? అదే సార్, గురుకులాల్లో ఉన్న 9210 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం చేసిన తప్పు వల్ల మేము శిక్ష అనుభవించాల్సి వస్తుంది. 9210 పోస్టులు బ్యాక్లాగ్ కాకుండా జేఎల్ ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ కాకుండా పీజీటీ ఫస్ట్ ఇవ్వడం వల్ల దాదాపు 3000 పోస్టులు బ్యాక్లాగ్ అవుతున్నాయి. అవి ఖచ్చితంగా ఫిలప్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం గారికి. మేము ఎన్నిసార్లు సీఎం ఇంటి ముందు ధర్నా చేసినా కానీ ఎలాంటి స్పందన రావట్లేదు. గురుకుల బోర్డు నుంచి వెంటనే వెబ్ నోటు మేము రిలీజ్మెంట్ తీసుకొని డిసెండింగ్ ఆర్డర్లో ఇస్తామని ఒక స్పష్టమైన హామీ రావాలని కోరుకుంటున్నాం. గురుకుల అభ్యర్థిని వరంగల్ జిల్లా. మెయిన్గా ఈ ప్రభుత్వం చేసిన మిస్టేక్, ఈ గురుకుల బ్యాక్లాగ్ 3000 పోస్టు బ్యాక్లాగ్ అవడానికి మెయిన్ 2 కారణాలు. ఒకటి వచ్చేసి కామన్ పేపర్ పెట్టారు. కామన్ పేపర్ వల్ల డిఎల్ వాళ్ళకే జేఎల్ వాళ్ళకే పీజీటీ వాళ్ళకే టీజీటీ రావడం జరిగింది. అదొకటి మెయిన్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ వచ్చేసి చిన్న పోస్టులు ఫస్ట్ ఫిలప్ చేసి పెద్ద పోస్టులు తర్వాత ఫిలప్ చేశారు. దానివల్ల కూడా బ్యాక్లాగ్ 3000 అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 ప్రధాన తప్పులను ఒప్పుకోకుండా ఈ 3000 అభ్యర్థులకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈ వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు సరిదిద్దుకొని డిజైనింగ్ ఆర్డర్లో ఫస్ట్ డిఎల్ ఇవ్వండి, తర్వాత జేఎల్ ఇవ్వండి, తర్వాత పీజీటీ ఇవ్వండి, తర్వాత టీజీటీ ఇవ్వండి. అట్లా ఈ 3000 కుటుంబాలని రోడ్ల మీద పడకుండా కాపాడతారని అభ్యర్థిస్తుంది. థ్యాంక్ యూ. ప్రధానంగా మాకు 5 డిమాండ్లు ఉన్నాయి. ఏంటంటే గ్రూప్ 2లో గ్రూప్ 3లో పోస్టులు పెంచాలని. గ్రూప్ 1లో 1000 పోస్టులు, గ్రూప్ 3లో 2000 పోస్టులు పెంచాలి. పెంచిన తర్వాత దాన్ని కొద్దిగా పోస్ట్ పోన్ చేస్తే మేము చదువుకోనికి వీలు ఉంటుంది అనమాట. లాస్ట్ గతంలో ఇలా మేము పోస్ట్ పోన్ కోసం ధర్నా చేసినాం, ఇక్కడ సెక్రటరీని ముట్టడించడం. ఇప్పుడు ఇట్లా మాకు 5 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, ఇంకోటి గ్రూప్ 1 1:100 తీయాలి, ఇంకోటి థర్డ్ ఏంటంటే డిఎస్సీలో 25,000 పోస్టులు వేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా 25,000 పోస్టులు ఖచ్చితంగా వేయాలి. ఇంకొక డిమాండ్ ఏంటంటే మన కొత్తగా జాబ్ చేసిన వాళ్ళకి జాబ్ ఆర్డర్ ఇట్లా ఒక కాపీ ఇవ్వాలి, అది గురుకుల వాళ్ళకి ఇలా రిలీజ్ చేయాలి. ఇంకోటి సెట్ దాన్ని ఏమంటారు మన సెట్ దాన్ని నార్మలైజ్ చేయాలన్నమాట. ఇవి మా ప్రధాన 5 డిమాండ్లు. థ్యాంక్ యూ. ఈ ధర్నా చేస్తా ఉన్నారా? మీ సమస్య పరిష్కారం అయితే అనుకుంటా ఉన్నారా? డెఫినెట్లీ అయితే అన్న. మేము గతంలో ఇట్లా పోస్ట్ కార్డ్ మూవ్మెంట్ చేసినాం, అదేవిధంగా గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలని చెప్పి సెక్రటరీ ముట్టడించినట్టు మనం అప్పుడు ఇట్లా పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఇట్లా ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే అసెంబ్లీలోనే సాక్షాత్ అసెంబ్లీలోనే మన డిప్యూటీ సీఎం ఉన్నాడు కదా, బట్టి విక్రమార్ గారు అన్నారు 1:100 ఇవ్వాలి ప్రభుత్వం అని అన్నారు. ఈసారి ఖచ్చితంగా అవుతుంది. ఇది నిరుద్యోగులు తలుచుకుంటే ఏ గవర్నమెంట్ అయినా కూలిపోతుంది. మన భవిష్యత్తులో చూసినాం, అక్కడ ఏపీలో అయినా సరే తెలంగాణ అయినా సరే జస్ట్ 2% ఓట్లే. నేను తలుచుకుంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఇట్లా మా ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీన్ని మార్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు గ్రూప్ 2 2000 పోస్టులు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ రోజు గ్రూప్ 2 పోస్టులు 2000కు పెంచాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గ్రూప్ 3 పోస్టులు 1388 నుంచి 3000కు పెంచుతామని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నా. మెగా డిఎస్సీ ఇస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మాట్లాడింది. అదే మెగా డిఎస్సీ 20,000తో ప్రకటించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. జియో 46 కూడా రద్దు చేస్తాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. అన్యాయాన్ని జరగకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే జియో 46 రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ జియో 46 కూడా రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే ఒక ఎగ్జామ్కి 3 నెలలకు వ్యవధి ఇస్తామని చెప్పారు వాళ్ళే అధికారంలోకి మాకు ముందు. ఈ రోజు జూలై ఎండింగ్ డిఎస్సీ ఎగ్జామ్ అయిపోతుంది. ఆగస్టు 5, 6వ తేదీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. 4-5 రోజుల వ్యవధిలోనే గ్రూప్ 2 ఎలా రాస్తారనేది మీరే అవగాహన చేసుకొని డేట్లను కొంచెం వ్యవధి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో నిరుద్యోగుల పక్షాన గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులకు మోసం చేస్తుందని చెప్పి గత ప్రభుత్వంలో బట్టగాల్సి మీదేసిందని గత ప్రభుత్వం కూడా అదే విధంగా అన్నది. కానీ మేము ఏమడుగుతున్నాము, ఇలా 11 జిల్లాలు 31 జిల్లాలు చేసిండ్రు. 31 జిల్లాలలో రెవెన్యూ శాఖ అయింది, పోలీస్ శాఖ అయింది, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులు అయింది, అదేవిధంగా ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖలు ఇవన్నీ కూడా ఖాళీ కుర్చీలను ఫిల్అప్ చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం కాకుండా కార్పొరేట్ ధీటుగా నిలబెట్టమని చెప్పి గత ప్రభుత్వంలో కూడా చెప్పారు. ఈ ప్రభుత్వం కూడా మేము నిలబెడతామని చెప్పింది. మేము నోటిఫికేషన్లు ఎన్నైతే ఖాళీగా ఉన్నాయో 11 ఏళ్ల నుంచి గ్రూప్ 1 పోస్టులు ఖాళీగా లేవు.
2011లో వేసినటువంటి పోస్టులు 2018-19లో ఫిల్అప్ చేశారు. అంటే ఇన్ని సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయినటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి? అదేవిధంగా ఖాళీ కుర్చీలు వెలవెలబోతున్నటువంటి ప్రజాపాలన ఎట్లా కొనసాగుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నా. గత ప్రభుత్వాన్ని బొందబెట్టడానికి కారణం నిరుద్యోగుల నోటిఫికేషన్లు సరిగ్గా వేయకపోవడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నది? టిఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ల విషయంలో ఫెయిల్యూర్ అయింది. నేను రేవంత్ రెడ్డి గారు అనే నేను తప్పకుండా 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ గ్రూప్ 1 పోస్టులు 500 వేస్తే 565 పోస్టులు అని చెప్పేసి 65 పోస్టులు పెంచారు. చాలా సంతోషం. 65 కాదు, 1,600 పోస్టులు గ్రూప్ 1 ఖాళీగా ఉన్నాయి. అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. గ్రూప్ 1 దాదాపుగా 3,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రూప్ 1 ఎక్కడ, గ్రూప్ 2 ఎన్ని భర్తీ చేస్తున్నారు? రిటైర్ అయిపోయినటువంటి పోస్టులు ఏంటి? అవన్నీ ఫిలప్ చేయరా? ఎక్కడ కూడా డిప్యూటీ ఎంఆర్ఓ, ఒక తహసీల్దారు, ఒక దాఖలు లేరు. ఇలా అటెండర్లు, జూనియర్ అసిస్టెంట్లు ఎంఆర్ఓగా పాల్పడాల్సిన చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ప్రభుత్వం నత్తనడక నడుస్తుందన్నట్టే. గ్రూప్ 3 పోస్టులు దాదాపుగా 8,000 ఖాళీగా ఉన్నాయి. 8,000లో మీరు 1,500 కూడా భర్తీ చేయకపోతే 1,300 వేస్తే ఏ పోస్టులు భర్తీ చేస్తున్నట్టు? గ్రూప్ 4 దాదాపుగా 12,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అవి నామమాత్రంగా నేను 14,000, 1,400, 1,300 వేస్తే ఏ విధంగా భర్తీ చేసినట్లు? నోటిఫికేషన్ ఎట్లా సజావుగా సాగుతుందని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇలా గ్రూప్ల పోస్టులను మొన్న 9,200 పోస్టులను ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో కొట్లాడి ఫిల్ఫిల్ చేయాలనడానికి సిద్ధం చేస్తే గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం కూడా రిఫ్లిక్టేషన్ అని చెప్పి పద్ధతితోనే ఆ 9,200 వేస్తే ఒక 5,000 పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. అంటే ఒక డిఎల్ వచ్చిన పోస్టు, ఒక జేఎల్ వచ్చిన పోస్టు, ఎస్జిటి పీజీటీ వాళ్ళకు అక్కడ సైన్ చేసుకోవాల్సిన బాధ్యత. అంటే నీకు డిఎల్ వచ్చింది కాబట్టి ఎస్జిటి పోస్టులకు నేను అర్హత కాదు, నేను డిఎల్కి వెళ్ళిపోతున్నా, నేను జేఎల్కి వెళ్ళిపోతున్నా, కాబట్టి ఎస్జిటి పీజీటీ పోస్టులకు నాకు అవసరం లేదు అని చెప్పి ఒక సందేహం చేపించుకునే చేత గవర్నమెంట్ చేత కావట్లేదు. అంటే అవన్నీ కూడా బ్యాక్లాగ్ పోస్టులకు వస్తుంది. అంటే నిరుద్యోగులు ఇందిరా పార్క్ లో ధర్నాలు చేసి రాస్తారోకోలు చేయడమే వాళ్ళ బాధ్యత. నోటిఫికేషన్లు సజావుగా సాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు కాదా? ఎలా రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది? బట్టకాల్సి మీద వస్తుంది. మీరు 6 నెలలు అయింది, సంతోషం. మీరు డిప్యూటీ సీఎం గారు 1:100 చేయాలి అధ్యక్ష అని చెప్పి గత ప్రభుత్వంలో చెప్పినటువంటి మాట డిప్యూటీ సీఎం కు గుర్తులేదా? ముఖ్యమంత్రి గారు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులు భర్తీ చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు గుర్తులేదా? అరే మేము ఏమడుగుతున్నాము? మీరు సమర్థమైనటువంటి పాలన మీరు చేస్తారనే ఆలోచనతోనే మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోతున్నాయి, మీరు ఇచ్చిన మాటలు ఎక్కడ పోతున్నాయి అని చెప్పి మీ మీద ఇలా ఇందిరా పార్క్ లో వేలాది మందితోని ఇలా పెద్ద ఎత్తున దందా చేపట్టడానికి ప్రధానమైనటువంటి డిమాండ్ మా కోరిక. మా డిమాండ్లను మీరు తీసుకొని మీరు చేయాల్సిన పనులు మీరు సజావుగా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టే పరిస్థితి ఎదురైతే మాకు ఆర్ కృష్ణ గారు ఒక్క పిలుపునిస్తే 24 లక్షల నిరుద్యోగులు బయటికి రావాల్సిన పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విధి విధానాలను అదేవిధంగా కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.